కలుగును గాక. ఒకసారి 1 కొరింథీ 11వ అధ్యాయము 26వ వచనం. Let us turn our books to 1 Corinthians chapter 11 verse 26. 1 కొరింథీ 11:26 నుంచి చదువుకుందాం. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలో తాగున్నప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని తాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని తాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అలాగే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవముగల దేవాధిపతి నాయన, ఈ సాయంకాల సమయంలో మరోసారి యొక్క లేఖనాన్ని మేమందరూ సమీపిస్తుండగా చదవబడిన లేఖనంలోంచి నువ్వు మాకు నిర్ణయించిన ఒక లేఖ మధ్యకు మేము వచ్చుండగా ఆ లేఖన భాగంలోంచి మాతో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడమని ప్రాధేయపడుతూ ప్రభువైన యేసుక్రీస్తుని సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. కొంచెం కష్టంగా ఉండే వర్తమానం ఈ పూట, కానీ ఇది మనకు అవసరమైందని నమ్ముతా ఉన్నాను. ఆమేన్. మొదటి మాట, మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలో తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఈ రాత్రి ఎవరైతే ప్రభు రాత్రి భోజనం భూమి మీద తీసుకుంటున్నామో మనమందరము 2 పనులు చేస్తూ ఉన్నాం. ఒకటి, లేఖనాన్ని దేవుడు మనకి చెప్పిన దాన్ని నెరవేరుస్తూ ఉన్నాం. రెండో దాంట్లో మళ్ళీ 2 పనులు ఉన్నాయి. ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఎప్పటిదాకా మనం ఈ ప్రభురాత్రి భోజనాన్ని భూమి మీద తీసుకోవాలంటే యేసుక్రీస్తు 2వ రాకడ వచ్చేంత వరకు. ఇది లేఖనం సెలవిస్తూ ఉన్నది. ఎప్పటి వరకు అంటే ప్రాఫిట్ అన్నాడు, ఎప్పటి వరకు మనం తీసుకోవాలంటే అంటిల్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ ది లార్డ్. హౌ లాంగ్ వీ షుడ్ టేక్ ది లార్డ్ సప్పర్? అంటిల్ ది సెకండ్ కమింగ్ ఆఫ్ ది లార్డ్. 2వ రాకడ వచ్చేంత వరకు మనం దీన్ని తీసుకోవాలి. ఈరోజు మనం ఏం చెప్తున్నాము అంటే భూమి మీద అబద్ధం చెప్పే వాళ్ళకి ఇది లేఖనమని మనం నిజం చేస్తున్నాం. అందుకొరకు ఈ రాత్రి ఇక్కడికి వచ్చున్నాం మనం. అంటే ఏం చేసినా నువ్వు లేఖనం యొక్క నెరవేర్పు చేయాలి. ఈ రాత్రి మనం చేస్తే లేఖనం యొక్క నెరవేర్పు. క్రీస్తు మనకి ఏం చేయమని సెలవిచ్చున్నాడో దాన్నే మనం చేస్తున్నాం. క్రీస్తు దగ్గర నుంచి పొందుకున్న దాన్ని అపోస్తలుడైన పౌలు మనకిచ్చాడు. మనము దాన్ని కొనసాగించి ఆయన రాకడ వరకు ఆ పని చేసే భాగ్యాన్ని ధన్యతని దేవుడు మనకిచ్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రభురాత్రి భోజనం రావటం అంటే ఏదో ఒక రొట్టె, ఏదో ద్రాక్షారసం తీసుకున్నాను వెళ్ళాను అని తేలికగా తీసుకునే ఒక భావం కాదండి. అదేమై ఉన్నదంటే క్రీస్తుని ఆయన రాకడ ఇంకా రాలేదు అని ప్రచురించడానికి నువ్వు ఇక్కడికి వచ్చున్నావు. ఎప్పటిదాకా ఆయన రాకడ నువ్వు ప్రచురించాలంటే ఆయన ఒక మరణమును ప్రకటిస్తున్నావు. ఎప్పటిదాకా అంటే ఆయన వచ్చేంత వరకు, ఆ గడియ వచ్చి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళేంత వరకు కూడా నువ్వు ప్రభురాత్రి భోజనం తీసుకోవాల్సి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. ఇట్స్ ఎ కమాండ్మెంట్. అది ఏమై ఉన్నదంటే ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ అయి ఉన్నది. ఆయన చెప్పినప్పుడు దాన్ని చేయటమే ఆజ్ఞ. 10 ఆజ్ఞలు దేవుడు అక్కడ రాసి పెట్టున్నాడు. కొత్త నిబంధనలో చూస్తే పాద పరిచర్య మీరు చేయవలసిందే, అది ఆజ్ఞ అయి ఉన్నది. ఆయన వచ్చే వరకు ఇది ప్రకటించండి, ఇది ఆజ్ఞ అయి ఉన్నది. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు, అది ఆజ్ఞ అయి ఉన్నది. నువ్వు ప్రేమ కలిగి ఉండాలి, ఆజ్ఞ అయి ఉన్నది. ఇలాగ దేవుడు కొత్త నిబంధనలో కనబడకుండా చాలా ఆజ్ఞలు ఇచ్చున్నాడు. ఈ ఆజ్ఞలన్నీ నువ్వు తప్పక చేయవలసి ఉన్నావు. బాప్టిజం పొందటము, ప్రభురాత్రి భోజనం తీసుకోవటము, పాదపరిచర్య చేయటము, ఇవన్నీ కూడా దేవుడు కొత్త నిబంధనలో ఉన్న అన్యజనులకు మాత్రమే కాదు, దేవుడి వద్దకు పిలిచిన వారందరికీ ఈ లేఖనాలని ఆజ్ఞలుగా ఆయన ఇచ్చున్నాడు. ఇప్పుడు దీన్ని మనము ఆజ్ఞ నమ్మి దాన్ని చేయవలసి ఉన్నాం. కాబట్టి దేవుడు ఒక ఆజ్ఞగాను మనకిస్తే దాంట్లో కాంప్రమైజ్ అవ్వడు. దేవుడు ఎప్పుడు రాజీపడడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం నెరవేర్చే విషయంలో ఆయన యొక్క కుమారులు కుమార్తెలు ఉంటే దేవుడు కలిగిన రోషాన్ని వారు కలిగి ఉన్నారు. కాబట్టి వారు కూడా రాజీ పడరు. వాక్యం అనడు రాజీ పడదు, దేవుడు రాజీ పడదు. అలాగే దేవుడి పిల్లలు కూడా రాజీ పడరు.
వారు దేనికోసమైనా వాక్యం కొరకు నిలబడే వ్యక్తులై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తర్వాత 28వ వచనం, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో త్రాగవలెను. ఇక్కడ ఆశ్చర్యమైన మాట ఉన్నది ఏంటంటే, ముందు పరీక్ష చేసుకోవాలా, ఆ తర్వాత తినాలంటున్నాడు. మాటలు అర్థమవుతున్నాయా? వర్తమానం నుంచి ఒక చిన్న మాట చెప్తా. శక్తి చేత విమోచన వర్తమానంలో, అతడు తీసుకొనక ముందు నేను లేఖనమును పేర్కొనుచున్నాను. బిఫోర్ టేకింగ్ లార్డ్స్ సప్పర్, ఐఎమ్ టెలింగ్ యూ, ఐఎమ్ షోయింగ్ ది స్క్రిప్చర్ బిఫోర్ ఎనీ పర్సన్ టేకింగ్ ది లార్డ్స్ సప్పర్. ఒక మనిషి ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికన్నా ముందు నేను ఈ లేఖని మీకు చూపిస్తున్నా అంటున్నాడు. అంటే తీసుకోవడానికన్నా ముందు ఏం చేయాలంటే, నన్ను నేను పరిశీలన చేసుకోవాలి. నేను ఏం చేశానో ఇతరులకి అందరికన్నా కూడా బాగా నాకు తెలుసు. నేను చేయబోయడానికన్నా ముందుగానే దేవుడికి తెలుసు, చేశాక దేవుడికి తెలుసు, ఈ రాత్రి ప్రభురాత్రి భోజనానికి వచ్చాక దేవుడికి తెలుసు. కాబట్టి అన్నీ తెలిసిన వాడు మన మధ్యలోనే ఉన్నాడు, అన్నీ చేసిన వారు మన మధ్యలో ఉన్నారు. అంటే మనం, అంటే నేను. అవునా? ఇప్పుడు నా మనసు అందరికన్నా బాగా ఎవరికి తెలుసు అంటే ప్రభు యేసుక్రీస్తుకు తెలుసు. నా మనసు నాకు కూడా తెలియదండి. కొన్నిసార్లు నేను చేయకూడదు కొన్ని పనులు చేస్తా, కొన్నిసార్లు చేద్దామనుకొని చేయను. కానీ నేను ఆ సమయంలో చేస్తానో లేదో తెలిసిన వాడు ఒక్కడే. నా మాటలు అర్థమవుతుంది అనుకుంటున్నాను. కాబట్టి గమనించండి, ఆయన అంటున్నాడు, ప్రాఫిట్తో దేవుడిని మాట్లాడుతున్నాడు. శక్తి చేత విమోచన వర్తమానంలో, అతడు తీసుకొనక మునుపు నేను లేఖనం పేర్కొంటున్నాను, అయోగ్యముగా ప్రభువు శరీరమని వివేచించక దాన్ని తిని తాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని తాగుచున్నాడు. ఇప్పుడు ఎవరికి శిక్ష? ప్రభురాత్రి భోజనం కానీ మనం సక్రమంగా లేకుండా కానీ తీసుకుంటే ఇప్పుడు శిక్ష అది ఎవరికి వస్తుంది? ఎవరు చెప్పడం లాగా ఈరోజు సమాధానం చెప్పరా? ఇది ఎవరికి వారికే, ఇది ఒకళ్ళది ఇంకోళ్ళకి కాదు. ఇంకో మాట చెప్తున్నా, ఇది మీ కుటుంబంలో వాళ్ళకి సంబంధించింది కాదు, నీ వ్యక్తిగతంగా నీతో మాట్లాడుతున్న వర్తమానమే. ఇంకొకళ్ళ గురించి మనం అనటానికి ఇక్కడ కాదండి. నన్ను నేను పరిశీలన చేసుకోవాలి, నన్ను నేను సరి చేసుకోవాలి. ఈ రాత్రి ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చే నాకు అవకాశం ఏంటంటే, ఈ రాత్రి ఆ ప్రభురాత్రి భోజనం నేను తీసుకోవడానికన్నా ముందు, దాన్ని చేయి పెట్టడానికన్నా ముందుగా ఆయన అంటున్నాడు, నిన్ను నీవు పరిశీలన చేసుకున్నావా? హ్యావ్ యూ ఎగ్జామైన్ యువర్ సెల్ఫ్? నిన్ను నీవు పరిశీలించుకున్నావా, పరీక్షించుకున్నావా? నన్ను నేను పరిశీలన చేసుకుంటే, చూడండి ఇంకొక మాట అంటాడు ప్రాఫిట్, ఇఫ్ యు నాట్ హానెస్టీ విత్ యూ, యూ కెనాట్ బి హానెస్ట్ విత్ గాడ్. నీవు నీతో నిజాయితీగా లేకపోతే నువ్వు దేవుడితో నిజాయితీగా ఉండలేవు. అవునా? ఇప్పుడు నన్ను నేను పరిశీలన ఎలా చేసుకోవాలా? నిజాయితీగా చేసుకోవాలి పరిశీలన. నన్ను నేను ఎలా పరీక్షించుకోవాలా? నిజాయితీగా. నేను బాగా ఉండాలి, నేను బాగానే ఉన్నాను అనుకున్నట్టుగా నువ్వు పరీక్షించుకుంటే నువ్వు బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది. అవునా? కానీ ఇక్కడ ఎలా పరిశీలన చేసుకోవాలంటున్నాడు ఆయన? నిజాయితీగా. ఎందుకంటే నీతో నువ్వు నిజాయితీగా లేకపోతే నువ్వు దేవుడితో ఎలాగుంటావు? నాతో నేను నిజాయితీగా లేకపోతే, నేను దేవుడితో ఉండలేకపోతే ఇంక నేను ఉండేందుకు? ఇప్పుడు నేను ఎంత నిజాయితీగా ఉండాలంటే, నాతో నేను మాట్లాడుకుంటున్నా, నాతో నేను జీవిస్తున్నా, నా ఆలోచన సర్ది చెప్పుకుంటున్నా, అది కూడా నిజాయితీగా ఉండాలి. అంటే వాక్యాన్ని నిజంగా నేను ప్రేమిస్తే నాతో నేను నిజాయితీగానే ఉంటా. నేను తప్పు చేశాను, నేను ఇక్కడితో వాదించవచ్చు, అబ్రహాముతో అనొచ్చు, బ్రదర్ నేను చేసిన తప్పు కాదు, నేను చేసింది కరెక్ట్ అనొచ్చు. అయితే నా అంతరాత్మ ఏం చెప్పాలా? నువ్వు చేసిన తప్పు, నువ్వు వాదించద్దు, నువ్వు ఒప్పుకో అని చెప్పాలి. ఇది నాలో ఉన్న నిజాయితీ. నాలో నిజాయితీ లేకపోతే ఏం చేస్తానంటే, నేను ఆయనతో వాదిస్తానే ఉంటా. ఇంకా నా తప్పు చిన్నది, నాది పెద్ద తప్పు, ఈ తప్పుని చిన్న చేయాలంటే ఏం చేస్తానంటే, ఇప్పుడు ఆయనలో ఉన్న ఇంకో తప్పు ఎంతకాలి నేను. కానీ నిజాయితీగా ఉంటే ఎతకమండి, ముందు నన్ను నేను సరి చేసుకుంటా. ఎందుకంటే ఎవరికైతే ఒక తప్పో ఒక పాపమో చేసినట్టు దేవుడు వారికి వ్యక్తిగతంగా తెలియచేసినప్పుడు వాదించకుండా ముందు దాన్ని సరి చేసుకోవటానికి ఒప్పుదల కలిగి ఉండ. మొట్టమొదటి ఒప్పుదల కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆ ఒప్పుదల మీద నేను కట్టే దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి దేవుడు అవకాశం ఇస్తే మొదటగా మనం ఏం చేయాలంటే ఆ అవకాశాన్ని వదిలిపెట్టద్దు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. గమనించండి, దేవునితో సరిగా నిలిచి ఉన్నారని నిశ్చయత కలిగి ఉండము. నువ్వు ప్రభురాత్రి భోజనానికి వచ్చినప్పుడు ఎలాగ ఉండాలంటే, నేను వాక్యంతో సరిగానే ఉన్నా, దేవుడితో సరిగానే ఉన్నా, నేను యథార్థంగానే ఉన్నా అన్న నిశ్చయత నీ లోపల ఉన్నదా? ఈ రాత్రి ప్రభురాత్రికి వచ్చాం మనం, ఇది సంతోషం అందరూ రావటం. అయితే వచ్చిన దానిలో ఒక చిన్న మాట, ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఒక ప్రశ్న అడిగితే,
దానికి సమాధానం ఏమొస్తుంది? నిజాయితీగానే ఉన్నానా? పోయినసారి ప్రభురాత్రి భోజనం తీసుకున్న దగ్గర నుంచి ఇప్పుడు ఈ రాత్రి నేను తీసుకోబోయే ప్రభురాత్రి భోజనం వరకు నా మనసు నాకు నువ్వు నిజాయితీగా ఉన్నావని చెప్తున్నదా? గట్టిగా చెప్పలేదు అక్కడ. నాకు నేను నిజాయితీగా ఉన్నానని సమాధానంగా లోపలిచి వచ్చినట్లయితే, నేను నిజాయితీగా ఉండి నేను నిజాయితీగా జీవించి ఈ రాత్రి కూడా నా మనసులో అదే నిజాయితీ ఉంటే, నేను దాన్ని ఒప్పుకున్నట్లయితే నువ్వు నిశ్చయంగా దాని లోపల చేయబెట్టడానికి అర్హత కలిగి ఉన్నావు. నన్ను నేను పరిశీలన చేసుకోకపోతే, మనం గుంపులో ఒకళ్ళలాగా వచ్చేసి నేను కూడా వచ్చాను కదా, నేను కూడా సంఘమే కదా, నేను కూడా తీసుకోవాలి కదా అనుకొని మాత్రం అనుకోవద్దండి. మనం అటువంటి సంఘం కాదు, మనం అటువంటి ప్రజలము కాదు. దేవుడి ద్వారా పిలువబడిన ప్రజలమై ఉన్నాం, ప్రత్యేకమైన ప్రజలమై ఉన్నాం. నీ స్థితి వేరు, నీ స్థానం వేరు, నీ శక్తి వేరు, నీ బలం వేరు, నీ పిలుపు వేరు. ఇవన్నీ సత్యమైనట్లయితే నువ్వు జీవించే జీవితం కూడా వేరై ఉండాలి, నీ మాటలు వేరై ఉండాలి, నీ సాక్ష్యం వేరై ఉండాలి. అందరికన్నా కూడా ఉన్నతంగా నేను జీవించమని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. హల్లెలూయా. దాని కొరకు దేవునికి సమస్తం ఏర్పాటు చేస్తున్నాడు. దాని చూడండి, ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ. అది ఇక్కడ ఛాయారూపంలో ఉన్నది. సున్నతి పొందిన వారు తప్ప మరెవ్వరూ కాదు. ఇప్పుడు ఇంతకీ పాత నిబంధనలో ఆ పస్కా బలిని ఎవరు ఆచరించాలంటే సున్నతి పొందిన వాళ్ళు చేయాలి. మరి ఈ రాత్రి ప్రభురాత్రి భోజనం ఎవరు తీసుకోవాలంటే బాప్తిజం పొందిన వాళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు ఈ మాటలు పౌలు గారు చెప్పింది ఎవరికి? సున్నతి పొందిన వారికా? కాదండి, బాప్తిజం పొందిన వారికి. అంటే బాప్తిజం పొందిన వారి సంగతి ఆ లెక్క పక్కన పెడదాం, ముందు పొందిన వారు మీరు ఎలాగ ఉన్నారంటున్నాడు. ఈరోజు మనం అనేక మంది దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇంకా బాప్తిజం పొందలేదా, ఇంకా బాప్తిజం పొందవా, ఎప్పుడు పొందుతావు, నువ్వు ఎలాగో నరకానికి పోతా ఉన్నావు. వాళ్ళ సంగతి సరే కాసేపు పక్కన పెడదాం. వాళ్ళు ఇంకా రాని వాళ్ళు కాబట్టి వాళ్ళ సంగతి కాసేపు పక్కన పెడదాం. వచ్చిన వాళ్ళ సంగతి ఏంటి? ఈ రాత్రి మన గురించి మనం పరిశీలన చేసుకోవటమేనా? అసలు పరిశీలన చేసుకోవటమే లేదా? ఖచ్చితంగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉండాలి. నీ హృదయాన్ని నుంచి నీ పరిశీలన ప్రారంభించాలి, నీ ఆలోచన నుంచి నీ పరీక్ష ప్రారంభించబడాలి. వాక్యాన్ని పోల్చుకుంటూ, వాక్యాన్ని ముందు పెట్టి, ఆ తర్వాత నీ జీవితం దాన్ని పక్కన పెట్టి నువ్వు సరిపోల్చుకుంటూ వస్తున్నప్పుడు నువ్వు యథార్థంగా ఉన్నావో లేదో దేవుడు నీకు తెలియజేస్తాడు. ఎవరో నా ముక్కు మీద వేలు పెట్టి నువ్వు తప్పు చేసావని చెప్పి నా తప్పు నచ్చడం కాదండి. నన్ను నేనే పరిశీలన చేసుకుంటే అప్పుడు మన మాటల్లో ఎదుటోళ్ళు మనల్ని ఏదైనా అన్నప్పుడు మొట్టమొదటిగా మనం ఎక్కడి నుంచి బిగిన్ చేస్తామంటే, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. అవునా? అలా మన లోపల ఒప్పుదల కలిగి లేకుండా మాట్లాడినప్పుడు, వాళ్ళు మనం తప్పు చేశారని చెప్పినప్పుడు కూడా నా అంతా నేను తెలుసుకోవాలా? తెలుసుకోలేదు, దేవుడు ఇంకొకరి ద్వారా తెలియజేశాడు, అప్పుడు నేను ఒప్పుకోక వాళ్ళ మీద తిరగబడతా ఉంటే నేను అసలు సరైన నేనా అంటున్నా? కాదు కదా. కాబట్టి ఏం చేద్దాం? ఈ రాత్రి నిజాయితీ ఉండదా? ఎక్కడున్నది? హృదయం లోపల ఉండాలి. నీ హృదయం లోపల నిజాయితీ ఉంటే నీ తప్పుని నువ్వు ఒప్పుకున్నప్పుడు, ఇంకో సంగతి తెలుసా, మీ ఇంట్లో కానీ లేదా సంఘంలో కానీ నువ్వు ఏదైనా తప్పో పొరపాటో పాపమో కానీ చేస్తుంటే నువ్వు దాన్ని ఒప్పుకున్నప్పుడు నువ్వు చాలాసార్లు అనుకున్నట్టుగా నీ గౌరవం తగ్గిపోద్దాం అనుకోవద్దు. నీ గౌరవం పెరిగింది, నీ గౌరవం పెరిగినది. రెండో సంగతి ఏంటి తెలుసా, నువ్వు ఒప్పుకున్న దాన్ని బట్టి దేవుడు దాన్ని కొట్టేసేవాడిగా ఉంటాడు. యేసుక్రీస్తు దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది, ఆమెను తీసుకొచ్చారు. జ్ఞాపకం ఉండి ఏం జరిగినదో. ఆమెను తీసుకొచ్చినప్పుడు యేసుక్రీస్తు నేల మీద ఏదో రాస్తా ఉన్నాడు. ఆమె మీద రాళ్ళు వేయటానికి అందరూ వచ్చి అక్కడ చేరున్నారు. లాస్ట్కి ఎవరు రాయేలా. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు అందరు వెళ్ళిపోయారు అన్నప్పుడు ఆయన అన్నాడు, అమ్మ అందరు వెళ్ళిపోయారా? అయ్యా అందరు వెళ్ళిపోయారు, నువ్వు మాత్రం వెళ్ళిపో, నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి. ఇప్పుడు అందరూ పట్టుకుని ఆమెను తీసుకొచ్చిన కారణం ఏంటంటే ఆమె పాపం చేసిందని. ఆమె చేయలేదని చెప్పటం లేదు కదా, ఆమె ఒప్పుకున్నది. ఒప్పుకున్న దానికి ఇప్పుడు ఏం చేసిందంటే క్రీస్తు ముందు ఒప్పుకున్నది. సంతోషమేనా? ఎక్కడైతే ఆమె ఒప్పుకోవాల్సి ఉన్నదో అక్కడ ఒప్పుకున్నది. ఆమె తప్పులో పట్టబడింది, పాపంలో పట్టబడింది, క్రీస్తు ముందుకు తీసుకురాబడింది, ఒప్పుకున్నది. అందరు రాళ్ళు వేయాల, అందరి దగ్గర నుంచి రాళ్ళు లేవు, మాటలు లేవు, ఏమీ లేవు. ఎందుకంటే ఆమె పాపాలని క్రీస్తు క్షమించున్నాడు. ఆమేన్. ఈ రాత్రి అనేది అంటున్నా, మనమందరం కూడా ఆ స్త్రీ వలె తీసుకొచ్చి క్రీస్తు ముందు నుంచున్నాం ఈ రాత్రి. కాబట్టి ఇంతకైనా గొప్ప అవకాశం అనుకుంటుందా ఒప్పుకోవటానికి? ఏది మనం ఒప్పుకున్నామో అది దేవుడు మన నుంచి తీసేయడానికి సిద్ధంగానే ఉన్నాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రజలో గమనించండి, అతడు ఎంత విశ్వాసం పాత్రుడుగా ఉన్నా సరే, అతడు ఎంత ఎక్కువగా యోధ సంఘమునకు సహాయం చేసినా సరే,
యోధ అందరి దగ్గర నమ్మకస్తుడిగా కనిపిస్తున్నాడు, చర్చికి సహాయం కూడా చేశాడు, బాగా డబ్బు సంపాదిస్తాడు, డబ్బు ముచ్చ పక్కన పెట్టుకున్నాడు. ఎంత చేసినప్పటికీ దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చేసరికి గమనించండి, అతడు సహవాస ఆరాధనలో పాల్గొనక మునుపు లేక ప్రభురాత్రి భోజనం తినకముందు అతడు తన ఆచార వ్యవహారాలను విసర్జించిన వాడిగా దేవుడికి కనబడాల. ఎవరికి కనిపించాలండి? అయితే మనం ఏం చేస్తామంటే ప్రభురాత్రి భోజనానికి వచ్చినప్పుడు నేను బాగానే ఉన్నాను అని నేను చెప్పుకొని నా కుటుంబ సభ్యులకు చెప్పుకుంటాను, నేను కుటుంబ సభ్యులకు చూపించుకుంటాను, అంతేనా? కానీ ఇక్కడ ఎవరికి చూపించాలి? రైట్, ఇప్పుడు చిన్న ప్రశ్న, మనం దేవుడికి ఎలా చూపించగలం? ప్రభా నేను మంచిగానే ఉన్నాను, నేను మారిపోయాను అంటే దేవుడు నమ్ముతాడా? మనం నమ్ముతాం మన ఇంట్లో వాళ్ళం. అవునా? నేను ఒక తప్పు చేశా, ఇంటి దగ్గరికి వచ్చాను, నేను పట్టుబడ్డా, నేను వచ్చామంటా, నువ్వు తప్పు చేసావంటే అవును నేను తప్పు చేసాను, మారిపోయాను, ఇక్కడ నుంచి చేయనంట. కానీ లోపల మార్పు రాలా. ఇప్పుడు నేను అలాగుండి ప్రభురాత్రి భోజనానికి వచ్చున్నా, ఇప్పుడు నా హృదయము దేవుడికి తెలుసా తెలీదా? ఖచ్చితంగా తెలుసండి. ఎందుకంటే నా ఇంట్లో వాళ్ళు నేను మారని అనుకుంటారు, కానీ దేవుడికి దేవుడి దృష్టిలో నేను ఇంకా మారాలి. నువ్వు మారతావులే తర్వాత సంగతి, ఇప్పటికైతే నువ్వు మారలేదు. ఇప్పటికి నేను మారవలసి ఉన్నాను. దేవుడు నా నుంచి ఏం ఆశిస్తున్నాడంటే నువ్వు ప్రతిరోజు ఏదో ఒక సంగతిలో మారాలి, ప్రతి దాంట్లో నువ్వు మారుతానే ఉండాలి. ప్రతి చెడ్డ ఆలోచన, ప్రతి చెడ్డ తలుపు, ప్రతి లోక సంబంధించింది ఏది వచ్చినా నువ్వు దాంట్లోంచి మారాలని, దాన్ని తప్పించుకోవాలని, దాని నుంచి దూరంగా రావాలని, దేవునికి దగ్గరగా రావాలని, ఆయన మీద ఆనుకోవాలని, వాటిలోంచి నువ్వు బయటికి రావడం కొరకు నువ్వు ప్రార్థించే ఒక యోధుడిగా మారాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. దేవుడు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే నువ్వు బలహీనుడు కావు, నువ్వు బలవంతుడివే. అయితే ఈ భూమి మీదకి వచ్చిన కారణం చేత, రక్త మాంసాలు ఉన్న కారణం చేత, అపవాది దాని యొక్క శక్తి ప్రభావం చేత బలవంతుడివైన నిన్ను బలహీనుడిగా మార్చాడు. అయితే ప్రార్థన ద్వారా, వాక్యం వినటం ద్వారా, విశ్వాసం కలిగి ఉన్న దాని ద్వారా నువ్వు తిరిగి నీ బలాన్ని పొందుకోగలుగుతావు. అయితే ఆయన ఇచ్చిన బలం నువ్వు తిరిగి పొందుకోవటానికి కావాల్సిందల్లా ఏంటంటే హృదయమంతటితో నిజాయితీ కలిగి ఉండటం. దేవునా మనకి మహిమ. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, సున్నతి పొందిన నిజమైన విశ్వాసే ఉండవలను అంటే బాప్టిజం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవుడి దగ్గరికి వచ్చేసరికి నేను ఎలాగ ఉండాలంటే, ఈ రాత్రి లేకపోతే ఈ ఆదివారం పూట మనం ఎలాగైతే మిగతా అన్నిటి నుంచి దూరంగా ఉండి కొన్ని ఫోన్ కాల్స్ మాట్లాడడం ఈరోజు, కొన్ని మెసేజ్లు చూడడం ఈరోజు, కొన్నింటికి రిప్లై ఇవ్వం మనం ఈరోజు, యూట్యూబ్ దగ్గరికి పోవం మనం ఈరోజు. ఏంటి కారణం అంటే ఈరోజు ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నా. అడగచ్చా, నిజాయితీగా ఉన్నావా నీతో నువ్వు? మరి సోమవారం నుంచి శనివారం వరకు మరి అదా నిజాయితీ, ఇదా నిజాయితీ? మనం చెప్పినట్టుగా ఒక సహోదరుడు చావు బతుకుల్లో ఉన్నాడు, గుండెకి ఆపరేషను. అంతకుముందు 4 ఏళ్ల క్రితం ఎవరితోనో ఒక మాట అనిపించుకున్నాడు. ఆ రోజు నుంచి ఇతనికి అతనికి మాటలు లేవు. అతని గుండెకి ఆపరేషను ఒకే పాడైపోయిందని తెలిసింది. ఆపరేషన్ చేయించుకోవడానికి పోవటానికి ముందు ఈ సహోదరుడికి ఫోన్ చేసి, సహోదరుడా ఆ రోజు నువ్వు నన్ను అలాగన్నావు, నేను తప్పు చేశా, నన్ను క్షమించు అన్నాడు. ఎందుకని? ఇంకో గంటలో ఆపరేషన్కి వెళ్తున్నాడు. ఏంటి భయం? అంటే చచ్చిపోతావని భయం వచ్చినప్పుడు ఇప్పుడు నువ్వు క్షమాపణ అడుగుతున్నావు. మరి 4 ఏళ్ళ సంగతి ఏంటి అంటా నేను. అంటే 4 ఏళ్ళు నీతో నిజాయితీగా లేవా? ఈరోజు మనం కూడా అంతే ఉన్నాం కదా. ఎవరో సహోదరుడి నుంచి కాదు, మనం కూడా అంతే ఉన్నాం కదా అంటున్నాం. అంటే 4 ఏళ్ళు నువ్వు చేసిన తప్పు అని తెలిసినా నువ్వు ఇంకా ఒప్పుకోలేదు అంటే ఈ రోజు వరకు దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఒప్పుకోవడానికి సంతోషపడదామా? 4 ఏళ్ళు అతను అలాగే ఉండిపోయి ప్రభురాత్రి భోజనం ఇస్తున్నందుకు బాధపడాలా? యేసుకు చెప్పిన మాట జ్ఞాపకం ఉండదా? నువ్వు సమాధాన పడకుండా నీ బలి అర్పించడం వల్ల ఏ ప్రయోజనం లేదు. అందుకని హృదయంలో ఎప్పుడు నువ్వు సమాధానం కలిగి ఉండాలి. అందుకని నేను తరచుగా చెప్తా ఉంటే మీకు ఒక మాట, నీ శత్రువు నిమిత్తం కూడా నువ్వు ప్రార్థించే శక్తి కలిగి ఉండాలి. నువ్వు శత్రువు నిమిత్తం కూడా, కొన్నిసార్లు మన ఇంట్లో వాళ్ళు మన శత్రువులా కనిపిస్తారు, బంధువులు కనిపిస్తారు, సంఘ విశ్వాసులు కూడా శత్రువులా కనిపిస్తారు, ఒక్కోసారి మన పాస్టర్ గారు కూడా శత్రువులా కనిపిస్తారు. అయినప్పటికీ నువ్వు ప్రార్థన చేయాలంట. నిన్ను కొట్టే వ్యక్తి అయినా, తిట్టే వ్యక్తి అయినా, మాట అనే వ్యక్తి అయినా, నీ మీద నిందేసే వ్యక్తి అయినా, ఎలాంటి వ్యక్తి అయినా కూడా నీవు నిజంగా దేవుళ్ళో ఎదిగిన విశ్వాసమైతే, వాక్యంలో ఎదిగిన విశ్వాసమైతే, నిజంగా ఒక ప్రార్థనాపరుడివేగా అయినట్లయితే నువ్వేం చేయాలంటే క్షమాపణ గుణాన్ని లోపల కలిగి ఉండాలి. ఎప్పుడు? కేవలం ప్రార్థించినప్పుడే కాదు, తర్వాత జీవించినప్పుడు కూడా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
వి కేమ్ అవుట్ ఆఫ్ ది లైన్. ఈరోజు మన పరిస్థితి ఏంటంటే, ఈనాడు మనము వరుసలో నుండి ఎంతో దూరంగా వెళ్ళిపోయాము అంటున్నాడు. ఏంటి ఆ వరుస? పరలోకానికి వెళ్ళాల్సిన ఒక వరుస ఉన్నది. దేర్ ఇస్ అ లైన్ ఇన్ ద హెవెన్. ఆ పరలోకానికి వెళ్ళటానికి ఒక వరుస క్రమం ఉన్నది, ఒక క్యూ ఉన్నది. ఆ క్యూలోంచి ఈరోజు మనం ఏం చేసామంటే పక్కకి తొలగిపోతున్నాం. చూడండి, ప్రాఫిట్ ఒక వెజల్లో పరలోకానికి వెళ్ళే ఒక దారిని చూస్తున్నప్పుడు, అక్కడ కొద్దిమంది నిలబడి ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆ లైన్ నుంచి ఇలా పక్కకి వచ్చి ఇలా తొంగి చూస్తా ఉంటే అక్కడ ఒక దూత కేక పెట్టాడు. జ్ఞాపకం ఉన్నదా? స్టే ఇన్ ద లైన్. తిరిగి లైన్లోకి రాని కేక పెట్టాడు. నువ్వు లైన్లో నిలిచుండని కేక పెట్టాడు. ఈరోజు మనం ఎక్కడ ఉండాలంటే వాక్యంలో నిలిచి ఉండు. నో మ్యాటర్ వాట్ హ్యాపన్స్, నో మ్యాటర్ వేర్ యు ఆర్, యు మస్ట్ బి స్టే ఇన్ ద లైన్. ఏది ఏమైనప్పటికీ, నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ, డోంట్ టెల్ మీ అబౌట్ యువర్ సిచ్యువేషన్స్. మీ పరిస్థితులు నాకు చెప్పొద్దు. ఏం చేయాలంటే నీవు ఆ వాక్య క్రమంలో నిలబడి ఉండు. నువ్వు ఎంతవరకు అయితే ఆ వాక్య క్రమంలో నిలబడి ఉన్నావో అంతవరకు దేవుడు నిన్ను కాపలాగాస్తాడు. ఒకవేళ నువ్వు దేవుని చిత్తంలో ఉండి నువ్వు వాక్య క్రమం నుంచి తొలగిపోతా ఉన్నప్పుడు నిన్ను హెచ్చరించే నిమిత్తము దేవుడు ఒక వ్యక్తిని కూడా పెట్టున్నాడు. ఆమేన్. ఇప్పుడు ప్రవక్త అంటే ఎవరు? మనల్ని హెచ్చరించేవాడు. ప్రవక్త అంటే ఎవరు? రాబోయే అపాయాన్ని ముందుగా చూసి నిన్ను హెచ్చరించేవాడు. అవునా? యెషయా గ్రంథంలో ఒక మాట ఉన్నది కదా, కావలివాడా కావలివాడా రాత్రి ఎంత వేళ అయినది. ఏంట కావలివాడు? ఈజ్ ఎ వాచ్మ్యాన్. ఈ సిట్టింగ్ ఆన్ ది టవర్, టాప్ ఆఫ్ ది సిటీ. ఒక గోపురం పైన అతను కూర్చొని ఉన్నాడు. దూరంగా రాబోయే శత్రువులు అతను గమనించేవాడిగా ఉన్నాడు. అతను రాబోయే శత్రువులను చూసి ముందుగా కేక పెట్టేవాడిగా ఉన్నాడు. అంటే అపాయాన్ని గుర్తించి నిన్ను హెచ్చరించేవాడు దీర్ఘదర్శి అయి ఉన్నాడు. ఆయనే ప్రవక్త అయి ఉన్నాడు. ఆయనే ప్రవచించేవాడై ఉన్నాడు. జరగబోయేది చూస్తా నీకు చెప్పేవాడు ప్రవక్త అయి ఉన్నాడు. ఎందుకు దేవుడు ప్రవక్తను పంపించాడు? మొదట హెచ్చరిక లేకుండా తీర్పు తీర్చడు. ఎందుకు దేవుడు యొక్క సేవకులను పెట్టాడంటే టు వార్న్ అస్, మనకి హెచ్చరిక చేయటానికి. ఎందుకు దేవుడు బైబిల్ రాయించాడు? మనకి హెచ్చరిక చేయటానికి. నువ్వు ఎలాగ ఉంటే నువ్వు బాగుంటావు, నువ్వు ఎలాగుంటే సరిగా ఉంటావు, నువ్వు ఎలాగుంటే దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, నువ్వు ఎలాగుంటే ఆయన వద్దకి తిరిగి చేరుకుంటావో అవన్నీ దేవుడికి ముందుగానే రాయించి పెట్టిన కారణం ఏంటంటే నీవు ఆయనకి కావాలి, వేరేది లేదు. ప్రైజ్ ది లార్డ్. See, the angel in the heaven crying, stay in the line. పెద్ద కేక అక్కడ వినబడుతుంది పరలోకంలో. ఏంటి ఆ కేక అంటే నువ్వు తిరిగి క్రమంలోకి వచ్చి నుంచో. ఈరోజు అదే కేక మన జీవితాల్లో కూడా వినబడతా ఉన్నట్లయితే నీ ఎమ్మటే జ్ఞాపకం రావాలి, నేను సరిగా లేను, నేను సరైన దాంట్లో ఉండాలి. ఇక్కడ గమనించండి, ఒక చిన్న సంగతి ఉన్నది. ఆల్రెడీ తన లైన్లో ఉన్నాడు. ఉన్న వ్యక్తి పక్కకు తొలగినప్పుడు దేవుడు హెచ్చరిస్తున్నాడు. అసలు లైన్లో లేకపోతే హెచ్చరించేవాడు ఎవడు? కాబట్టి ఇప్పుడు ఎవరిని హెచ్చరిస్తున్నాడు? బాప్తిజం పొందిన వారిని హెచ్చరిస్తున్నాడు. కొద్ది గొప్ప వాక్యము తెలిసిన వాడిని హెచ్చరిస్తున్నాడు. వాక్యం అంటే భయం ఉండి కొన్ని విషయాల్లో పక్కకి తొలగిపోతాం, అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న మాట చెప్తా. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గర ఇలాగే ప్రభురాత్రి భోజనానికి ఆ రోజు రాత్రి ఇస్కరియోతు యూదా కూడా వచ్చాడు. ఇప్పుడు ఇస్కరియోతు యూదా కొద్ది కాలం ఆ లైన్లో ఉన్నాడు. ఇప్పుడు లైన్ నుంచి బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళగానే ఇప్పుడు దూతలు వచ్చి హెచ్చరించాలా, ప్రవక్తలు వచ్చి హెచ్చరించాలా, యేసుక్రీస్తు నేరుగా హెచ్చరించాడు. ఇప్పుడు అవకాశం ఇచ్చినట్ట కానట్ట? ఇచ్చినట్టు. కానీ ఇప్పుడు ఇస్కరియోతు యూదా చేసిన పని ఏంటి? నేను లైన్లో ఉన్నాను ప్రభు అంటున్నాడు. నిజమేనా? క్రమం తప్పాడు. ఆయన ఏమన్నాడు? యూదా నువ్వు లైన్లో లేవన్నాడు. ప్రభు నేను లైన్లోనే ఉన్నా. అంటే ఈరోజు మనం కూడా ఏం చేస్తున్నామంటే ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మనము తప్పని తెలిసినా నేను బాగానే ఉన్నా అన్నామంటే అర్థం ఏంటంటే యోధా ఆత్మ ఉన్నదని. నువ్వు యోధావు కాదు. ఆ ఆత్మ నీ మీద పనిచేయడానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు పరిశుద్ధాత్మ పొందుకునే వ్యక్తివి. దేవుడు యొక్క స్వరూపము దేవుడిని సృజించిన దేనికంటే నువ్వు పాడైపోవటమో నాశనం అయిపోవడానికి ఇష్టం కాదు, నువ్వు నశించిపోవడానికి ఇష్టం లేదు. యేసుక్రీస్తు పరిచర్యే నశించిన దాన్ని వెదక్కి రక్షించుటే మనిషి కుమారుని పరిచర్య. నశించిపోవటం ఇష్టం లేక కదా ఆయన భూమి మీదకి వచ్చింది. ఇప్పుడు యోధాగా ఆయన నశించిపోవటం ఇష్టం లేదు, అవకాశం ఇచ్చున్నాడు. అలాగే ఈ రాత్రి నిజంగా దేవుడు ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు నశించిపోకూడదని మనల్ని కూడా ప్రేమించి పిలిచి అవకాశం ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేద్దాం ఈ రాత్రి? ప్రైజ్ ది లార్డ్. హీ ట్రై టు హైడ్ ఫ్రమ్ గాడ్. ఇస్కరియోతు యూదా చేసిన పని ఏంటంటే తను చేసిన తప్పు దేవుడికి తెలియకుండా ఉండటం కొరకు తనను తాను దాచుకుంటున్నాడు.
ఆదాం ఎక్కడ దాక్కున్నాడు? చెట్టెనకాల దాక్కున్నాడు. చెట్టెనకాల దాక్కున్నప్పుడు ఆదాం పాపం దేవుడు తెలియదా? అంటే ఇప్పుడు పాపం చేసిన వాడు ఏం చేస్తాడని వాస్తవంగా దాక్కుంటాడు. దేవునికి సంగతి తెలీదా? మానవులైన మనకే తెలిసినప్పుడు మనకైనా ఆయన మహాజ్ఞాని కదా, మరి ఆయనకి తెలీదా? చూడండి, మన ఇళ్ళలో చిన్నపిల్లలు తప్పు చేస్తారు, ఏదో పడేస్తారు, ఏదో పగలగొచ్చారు, ఏం చేస్తారు? ఎదురుకు వస్తారా? రాడు. ఏంటి కారణం? వాడికి తెలిసి తప్పు చేశాడని, అందుకని రావట్లా మన ముందుకి. అదే వాళ్ళు ముందే మన దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే కొడతారా? ఏం చేస్తారు? కానీ వాళ్ళు చెప్పకుండా మీకు తెలిస్తే అప్పుడు కొడతారు. నేను అదే అంటున్నా, ఇప్పుడు దేవుడి దగ్గర కూడా మన పరిస్థితి ఏంటి? మన అంతటా మనమే ముందుకు వచ్చేసి ఒప్పేసుకుంటే తగ్గట్లేదా? శిక్ష తగ్గట్లేదా? వీలైతే అది పూర్తిగా పోవటం లేదా? దేవుడిని తీసేయటం లేదా? అయితే మనం ఏం చేస్తున్నామంటే దేవుడి నుంచి మనం తప్పులు దాచుకుంటున్నాం. ఏదైనా తోట నుంచి వచ్చింది మనకి అలవాటు. ఈ అలవాటు మనం విడిచిపెట్టాలా. ఈ రాత్రి అదే కోరుకుంటున్నా. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు, ఇక్కడ మీరా నేనా, మీ కుటుంబం నా కుటుంబంగా అందరం ఒక్కటే స్థితిలో ఉన్నాం. ప్రతి ఒక్కరము కూడా మనం చేసింది ఏదో ముందు దేవుడి ముందు పెట్టేద్దామండి. ప్రభువా, ఇది సరైంది కాదని నాకు అర్థమైంది, దీన్ని నేను విడిచిపెట్టాలనుకుంటున్నా, నాకు సహాయం చెయ్యంటే ఈ రాత్రి నిశ్చయంగా సహాయం చేస్తా. ఇస్కరియోతు యూదాకి ఆయన అవకాశం ఇచ్చాడు, తప్పు సరి చేసుకోమన్నాడు. నువ్వు లైన్లోంచి పక్కకి వెళ్ళిపోయి నువ్వు లైన్లోకి రా అంటే ఇతను దాచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. తను దేవుడి నుంచి దాచుకుంటా ఉన్నాడు. సమస్య ఏంటి తెలుసా? హీ ఫెయిల్డ్ టు కమ్ బ్యాక్. హీ ఫెయిల్డ్. అతను విఫలమయ్యాడు తిరిగి వెనక్కి రావటానికి. ఎందుకంటే డబ్బులు ఇసిరేశాడు. యేసుక్రీస్తుకు సిలువ మీదకి వెళ్ళిన తర్వాత. అదే ముందు ఇసిరేస్తే, అదే ఆ రాత్రి యేసుక్రీస్తు ఆయన అక్కడే ఉండగా ఆయన పాదాల దగ్గర డబ్బు ఇసిరేస్తే ఒప్పుకున్నాడు. ప్రయోజనం ఏంటి? అలాగే ఈ రాత్రి అంటున్నా, నువ్వు ఎప్పుడు ఒప్పుకోవటం కాదు, ఈ రాత్రి మనం ఎందుకు ఒప్పుకోవద్దు? హల్లెలూయా. See, Lord's Supper is a call for those who were standing in the line and going out for a certain things. ప్రభురాత్రి భోజనం ఏమైందంటే, ఈరోజు మనం ఆ లైన్లో నుంచున్న వ్యక్తులుగానే ఉన్నాం. అయితే మనం ఏం చేస్తామంటే కొన్ని అవసరాల కోసం ఆ లైన్ నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ వస్తున్నాం. మనకు ఒక అలవాటు ఉంది కదా, రేషన్లో ఇప్పుడు లేవులేని గతంలో నీళ్లు పెట్టుకుంటున్నప్పుడు బిందెలు బయట పెట్టి ఏం చేస్తామంటే ఆ బిందె ఎక్కడ పెట్టి మనం అక్కడ ఉండం. రేషన్ వచ్చినప్పుడు ఇక నెక్స్ట్ నేనే నీకు చెప్పి వెళ్తాను, ముందుడికి వెనకొడికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాం. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ అక్కడికి వస్తాం. అంతేనే కదా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇదే పనులు దేవుళ్ళలో కూడా వచ్చాక కూడా వాక్యం నుంచి కూడా అలా కొద్ది కాలం బయటికి వెళ్ళి మన పనులు చూసుకొని మళ్ళీ వస్తున్నాం. నిజమేనా? మరి దేవుడు వీటిని ఇష్టపడతాడా? ఎందుకని ఇక్కడ సంగతి మీకు చెప్తాను. నువ్వు లైన్లో ఉన్నావు. నువ్వు లైన్లో ఎందుకున్నావంటే నీకు కావాల్సిన ఇంపార్టెంట్ ఏంటని తెలిసి ఇక్కడికి వచ్చున్నావు. కానీ నువ్వు ఇక్కడ ఉండగా దీనికన్నా ఇంపార్టెంట్ది ఏదో నేను అట్రాక్ట్ చేసింది, అందుకని అక్కడికి వెళ్ళావు. అంతేనే కదా? అంటే వాక్యం కన్నా ఇంపార్టెంట్ అని చెప్పండి. ప్రాఫిట్ చెప్పట్లేదు ఒక మాట. అవ్వ దేవుడిచ్చిన వెలుగు కన్నా ఇంకొక వెలుగు కోసం ప్రయత్నం చేసింది, అందుకని పాపంలో పడింది అన్నాడు. అంటే దేవుడు పెట్టిన క్రమం కాకుండా ఇంకొక దానికి ఆమె ఆకర్షించబడినది. అలాగే ఈరోజు దేవుడు పెట్టిన వాక్య క్రమం కాకుండా నువ్వు వేరే దేనికైనా ఆకర్షించబడ్డావు అంటే అర్థం ఏంటి? దేవుడిచ్చిన అవకాశం పోగొట్టుకోవడమేనా? దేవుడిచ్చిన దాని నుంచి తొలగిపోయినట్లేనా? కాబట్టి ఈరోజు దేవుడిచ్చి నిజంగా అవకాశమే నీకు ఇచ్చినట్లయితే, అది నీ దగ్గరికి వచ్చినట్లయితే నువ్వు చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే దీనికన్నా నాకు ఏది ఇంపార్టెంట్ కాదు. ప్రైజ్ ది లార్డ్. దేనికన్నా ఇంపార్టెంట్ కాదు, దేవుని వాక్య క్రమంలో నిలబెట్టడం కన్నా నాకు ఏది ఇంపార్టెంట్ కాదు. నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క ఆలోచనకు వచ్చున్నావో నిన్ను ఆకర్షించేవాటన్నిటిని పక్కకు నెట్టేస్తావు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. కొన్నిసార్లు చూడండి, మనం చర్చికి బయలుదేరుతా ఉన్నాం, మొత్తం రెడీ అయ్యాం, చర్చికి బయలుదేరుతా ఉన్నాం. ఇంతలో ఎవడో ఫోన్ చేస్తాడు. ఏం చేద్దాం? ఇంపార్టెంట్. ఏమి ఇంపార్టెంట్? వాక్యం కన్నా ఇంపార్టెంటా? కాదండి. కానీ నిజంగా నువ్వేం చెప్పాలంటే, నువ్వు నిజంగా నన్ను కలవటం ఇంపార్టెంట్ అయితే నేను చర్చిలో ఉంటాను, నువ్వు కూడా అక్కడికి వచ్చేయి. ఏంటి ఇంపార్టెంట్? నాకు బంధువులు వచ్చారు, నేను చర్చికి రావట్లేదు, నేను ఇష్టపడను అసలు ఆ మాట. ఆదివారం పూట నీ ఇంటికి బంధువులు ఎందుకు వస్తున్నారు? నువ్వు ఇంటి దగ్గర ఉంటావు, వాళ్ళ నమ్మకంతో వాళ్ళు వస్తున్నారు. మా ఇంటికి రమ్మనండి, ఎవరినన్నా వస్తాడా? కారణం ఏంటి?
నాకు అలవాటు ఉంది, ఆదివారం ఫోన్లు తీను, శనివారం రాత్రి నుంచే ఫోన్లు తీను. ఎవడు ఫోన్ చేసి ఏం చెప్తాడో తెలియదు, రేపు పొద్దున్న మెసేజ్లో అది వస్తుందేమో అని భయం. శనివారం రాత్రి నుంచే ఫోన్ పక్కన, నో కాల్స్. ఎందుకనంటే నాకు దేవుడు ఒక పని అప్పు చెప్పాడు, నేను ఆ పనిలో సక్రమంగా వెళ్ళాలంటే నన్ను ఆకర్షిస్తా ఉంటే, కొన్ని డిస్టర్బ్ చేయడానికి కొన్ని ఆకర్షిస్తా ఉంటే, ఇప్పుడు వాటిని ఏం చేయాలంటే నా అంతా నేను ముందు దూరం పెట్టుకోవాలి. నా అంతటా నేను ఇప్పుడు ఇలా మాట్లాడదాం. ప్రతి విశ్వాసం అలాగే ఉంటే రేపు నాకు వీళ్ళు ఫోన్ చేసి రమ్మంటారేమో, నన్ను పిలుస్తారేమో, నన్ను పక్కదా తీసుకెళ్తాడేమో. అందుకే నేను శనివారం రాత్రి నుంచే, నాకు తెలిసిన వాళ్ళందరికీ నేను ఒకే మాట చెప్తా, నేను శనివారం రాత్రి నుంచే ఫోన్ తీయను, నాకు చెయ్యొద్దు. మీరు మెసేజ్లు పెడితే పెట్టండి, మన్నాడు చూస్తాను నేను. ప్రైజ్ లార్డ్. అందరం అలాగే ఉన్నామా? ఏమో చెప్పట్లేదు అందరూ ఈ రోజు నుంచి. ఎందుకనంటే నువ్వు ఆదివారం ఆరాధనకు వచ్చేటప్పుడు డిస్టర్బ్ చేయడానికి ఎవడో ఒకడు ఉంటాడు. ఎవడో ఒకడు ఉండకపోతే నువ్వు సరిగా లేవని. నువ్వు సరిగా ఉన్నావు అంటే అర్థం ఏంటంటే ఎవడో ఒకటి డిస్టర్బ్ చేయాలా. మీకు సంగతి చెప్తా, నువ్వు రాత్రి అంతా ప్రార్థన చేస్తావు, రాత్రి అంతా సిద్ధపడతావు. రాత్రే శనివారం రాత్రే కొద్దిమంది ఆదివారం ఏ డ్రెస్ వేసుకోవాలి రెడీ చేసి పక్కన పెట్టుకుంటారు, చెప్పులు రెడీ చేసుకుంటారు, శుభ్రంగా తుడిచి పెడతారు. లేడీస్ అయితే వాళ్ళు పర్సులు రెడీ చేస్తారు, క్లిప్పులు రెడీ చేస్తారు, రబ్బర్ బ్యాండ్లు రెడీ చేస్తారు. వాళ్ళకి కావాల్సిన పిల్లలు తీసుకొచ్చి వాళ్ళ స్నాక్స్ కూడా రాత్రి రెడీ చేసి పెట్టుకుంటారు. పొద్దున్న ఇంటే గొడవ వద్దు 7 గంటలకి. ఏమైంది? వచ్చాడు వాడు, ఎక్కడికి వచ్చాడు? ఇంట్లోకి వచ్చాడు. ఎక్కడికి వస్తాడు? మన మనస్సు ఇరిగిపోయేలాగా చేస్తారు. ఉదయమే నిద్ర లేవటమే. నువ్వు రాత్రి ఎంత సిద్ధపడ్డావు, నువ్వు ఎంత ప్రార్థన చేసావు, ఉదయంకి ఎలా ఉంది వాతావరణం. కానీ ఒక మాట జ్ఞాపకం చేసుకో, ఎప్పుడైతే నీ ఇంట్లో అలాంటి పరిస్థితి వచ్చిందో నీ జ్ఞాపకం రావాల్సింది ఒకటే, ఈరోజు దేవుడు నాతో మాట్లాడబోతా ఉన్నాడు. ఈరోజు దేవుడు నాతో మాట్లాడబోతున్నాడు. ఎంత డిస్టర్బెన్స్ ఇంట్లో అయినా నేను ఆగటానికి వీల్లేదు. నేను నా లైన్లోనే ఉండాలా. వాడు నన్ను లాగటానికి ప్రయత్నిస్తున్నాడు. వాడు ఫెయిల్ అవ్వాలంటే నేను సక్సెస్ అవ్వాలి. నేను సక్సెస్ అయితే వాడు ఫెయిల్ అవుతాడు. వాడు డిస్టర్బెన్సే అయితే వాడు ఒక బలహీనతను తెచ్చాడు. నువ్వు ప్రార్థించేది నిజమైతే గత రాత్రి నువ్వు సంఘంలో కూర్చున్నప్పుడు అపవాది ఓడిపోయి ఇంటూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే వాడు చేస్తాడని తెలిసినప్పుడు నువ్వు ఇంకా బలంగా ఉండాలి కదా అంటున్నా. మా ఇంట్లో గొడవైంది, పాస్టర్ గారు మీరు రావట్లేదండి ఈరోజు. నో అసలు ఆ మాట నీ నోట్లోంచి రావటానికి వెళ్ళలేదు. నీ మీద నీకు నమ్మకం ఉందో లేదో తెలియదు, కానీ నాకు నీ మీద నమ్మకం ఉండదు. నువ్వు ప్రార్థిస్తే పరిస్థితులు మారతాయి. ఆమేన్. అంత శక్తిని దేవుని లోపల పెట్టున్నాడు. ఒకసారి ఒక కొడుకు జరుగుతూ ఉన్నది ప్రాఫెట్ దగ్గర. తుఫాన్ వస్తుంది, జ్ఞాపకం ఉందా మీకు? టెంట్లు మొత్తం లేచిగిరిపోతూ ఉన్నాయి. కూర్చోడానికి కూడా ఎవడు ధైర్యం చేయటిల్లా. ఆయన ప్రార్థన కూర్చున్నాడు. ఏ ఒక్కడు వచ్చే పరిస్థితి లేదు. ఆయన ప్రార్థన కూర్చున్నాడు. ప్రభువా, నీ నామంలో ఈ కొడుకుని ఏర్పాటు చేస్తున్నాం. మేమైతే ఎక్కడికి పోటల్లా ఈ కొడుకు పూర్తి చేయాలనుకుంటున్నాం. ప్రార్థన పూర్తిగా అలా తుఫాన్ ఆగిపోయినది. ఎందుకని ఈ మాట అన్నానంటే యెహోషువ కూడా నీలాంటోడే, ఏలియా కూడా నీలాంటోడే, ఎలీషా కూడా నీలాంటోడే. వాళ్ళు తుఫాన్లు 3.5 సంవత్సరాలు ఆపినప్పుడు నువ్వు తుఫాను 1 గంట ఆపలేవా అంటున్నా. ఆపగలవు. నీ శక్తి అంత నీ లోపల ఉన్నది. అంత తుఫాలను ఆపగలిగే శక్తి, వాతావరణాన్ని స్వాధీనంలోకి తీసుకెళ్ళే అంత శక్తి నువ్వు కలిగి ఉన్నప్పుడు ఇంట్లో వచ్చిన ఒక చిన్న గొడవను ఆపలేవా? నీ ప్రార్థన ఆపగలదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఎందుకు నీ చిన్న మాట చెప్తానంటే, నీకు కావాల్సిన మాట, నీ ఆత్మీయమైన జీవితానికి బలపడే మాట ఆ రోజు ఆరాధనలో వస్తే, నువ్వు దాన్ని రాకుండా ఆగిపోయినట్లయితే అపవాది గెలిచినట్టు కాదా? నీకు దగ్గరికి రావాల్సిన దేవుడు యొక్క మాటల్ని వాడు దొంగతనం చేసినట్టు కాదా? నిన్ను ఆపేసినప్పుడు వాడు విజయం సాధించినట్టు కాదా? మన జీవితం మారచ్చు, సాక్ష్యం మారచ్చు, మన శక్తి మారచ్చు, బలం మార్చు. ఆయన ఒక కృపని మనం ఆధీనమే పొందుకోవచ్చు. శరీరంలో బాధో వ్యాధో ఉంటే అది స్వస్థత పొందుకునేది ఆ గడియే కావచ్చు. మనం ఆ గడియ వర్తమానమే కానీ మిస్ అయినట్లయితే, ఒక్క ఆరాధన మిస్ అయ్యామంటే మనం ఆత్మీయమైన జీవితంలో ఒక అడుగు వెనక్కేసినట్లే. వాడి పనేంటి? నువ్వు అడిగి వెనక్కేయాలని. దేవుడి పనేంటి? నువ్వు అడిగి వెనక్కేయకూడదని. దేవుడి యొక్క సైన్యము ఎన్నడూ వెన్ను చూపించదు. మరి నిజమైన దేవుడి యొక్క విశ్వాసులు పరిస్థితులు ఎటువంటి విధంగా కనిపించినప్పటికీ మీ అడుగులు ముందుకే పడతా ఉండాలి.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రజలో వచ్చిన వాడి జ్ఞాపం చేస్తున్నా. ఒకవేళ దేవుడిని లైన్లో నుంచోమంటే నాకు అప్పుడే చిన్న పని వచ్చింది, అప్పుడే ఫోన్ వచ్చింది, నేను ఇప్పుడే వస్తాను అక్కడి నుంచి, కొన్నిసార్లు మనం పక్కకి వెళ్తూ ఉంటాం. నిజమేనా? ఒకవేళ దేవుడు ఒక క్రమంలో మనం పిలిచినప్పుడు ఈ రాత్రి గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ రాత్రి మనం దేవుడు ఇక్కడ పిలిచాడు, మనల్ని ఒప్పుకోమంటున్నాడు, ఒప్పు దగ్గర రమ్మంటున్నాడు, నీతో నువ్వు నిజాయితీగా ఉండంటున్నాడు. మనం అనుకున్నాం ఇప్పుడు కాదులే తర్వాత ఉందాం అనుకున్నాం కొద్దిసేపు. ఎలాగంటే మన లైన్లో కొద్దిసేపు నిలబడి ఇంకా టైం అయ్యేటట్టు ఉందని కొద్దిసార్లు పక్కకి వెళ్తాం. మనం వచ్చేసరికి లైన్ అయిపోతుంది, అక్కడ ఇచ్చాడు కూడా వెళ్ళిపోతాడు. అప్పుడేమనుకుంటాం, పక్కన అడుగుతాం ఎంతసేపు ఉంది, నువ్వు అలా వెళ్ళావు, ఇలా బిగిన్ అయింది, అయిపోయిందంట. అప్పుడు మనకేమనిపిస్తుంది? బాధేనా? రైట్. ఒకవేళ నువ్వు కొంచెం క్రమంలో పక్కకు తప్పినప్పుడే రాకడొస్తే, నువ్వు కొంచెం పక్కకు తప్పినప్పుడే ఎత్తబాటు వస్తే ఏం మిస్ అయినట్టు మనం? ఇప్పుడు ఎత్తబాటు మిస్ అయితే అన్నీ మిస్ అయినట్టే నువ్వు. కాబట్టి నువ్వు కొంచెం క్రమం తప్పాను అంతే కదా అనుకోవద్దు. మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనం రాజీ చేసుకుంటాం. ఈ విషయంలో బాగానే ఉన్నాం, ఈ విషయంలో బాగానే ఉన్నాం, ఈ విషయంలో బాగానే ఉన్నాం, ఇది ఒక్కటే కదా, ఏముందిలే, ఇది ఒక్కటే కదా అనొద్దు. ఒకవేళ నా ఒక్కటే ఆపుతుందేమో. ఆ ఒక్కటి నీలో ఉందని తెలిసినప్పుడు ఆ ఒక్కదాన్ని నువ్వు ఎందుకు దాటలేకపోతున్నావు? దానికోసం నువ్వు చేసిన ప్రయత్నం ఏంటి? నువ్వు కలిగి ఉన్న ప్రయాస భారం ఏంటి? బీ కేర్ఫుల్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఇంకో మాట చెప్తా, 3 మాటలు తీసుకుంటున్నాను ఇక్కడ. బాప్తిజం పొందవలనని ఎరిగిన మీరు మరియు నేను దాన్ని నిరాకరించినచో అది అప్పుడు నీకు దేవునికి మధ్య విషయమే ఉండును. ప్రభురాత్రి భోజన విషయంలోనూ అంతే. ప్రభురాత్రి భోజనం తీసుకోవాలా? మొదటి మెట్టు మనం ఎక్కాం, బాప్తిజం తీసుకోవాలి, తీసుకున్నాం. రెండో మెట్టు దగ్గర ఏమాగామంటే ప్రభురాత్రి భోజనం విషయంలో అంతే. ఇప్పుడు మనం ఈ ప్రభురాత్రి భోజనం తీసుకొని పోయినప్పుడు ఏదో ఇక్కడికి వచ్చి రొట్టె ముక్కను తిందాము, నేను ఎలాగో క్రైస్తవుడని నమ్ముచున్నాను కదా అని తేలికగా భావించరాదు. ఎందుకు మనం ఇక్కడికి వచ్చామంటే నేను క్రైస్తవుని కదా, నేను వర్తమానం ఉన్నాం కదా, అందరూ పగలు తీసుకుంటారు, నేను రాత్రి తీసుకుంటా అని ఏదో ఒక తేలికైన భావం కలిగి నువ్వు ఈ రాత్రి ఇక్కడికి వచ్చావంటే ఈ ప్రభురాత్రి వల్ల నీకు ఎటువంటి ప్రయోజనము లేదు. ఇది లేకపోగా నీకు ఇంకా హాని, బాధ తీసుకొస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఎప్పుడు నీకు తేలిక కాదు. దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా బలమైనదే, శక్తివంతమైనదే. ఆయన ఇచ్చిన దాన్ని మనము అలుసుగా చూడొద్దండి. అందుకే బైబిల్ చెప్తా ఉన్నది. కానీ మీరు గమనించో బైబిల్ ఇలాగ చెప్పుడు బిందురు, అయోగ్యముగా తిని త్రాగువాడు ప్రభు యొక్క శరీరం గూర్చి రక్తము విషయంలోనూ అపరాధగును. నీవు యథార్థంగా ఉన్నావని ప్రజల ఎదుట, దేవుని ఎదుట చూపించగల ఒక జీవితమును జీవించవలసి ఉన్నావు. ఎవరి ఎదుట? 2 చెప్తున్నాడు ఆయన. 1 ప్రజల ఎదుట, 2 దేవుని ఎదుట. దేవునికి ఏం కావాలి? ఇక్కడ నీ సాక్ష్యం కావాలి. ఈ సాక్ష్యమే అక్కడ కూడా మాట్లాడుతుంది. నువ్వు ప్రజల ఎదుట ఎలా జీవిస్తున్నావో, దేవుని ఎదుట ఎలా జీవిస్తున్నావో తెలిసిన వాడు దేవుడు ఒక్కడే. కొన్నిసార్లు ప్రజల ఎదుట మనం ఎలా జీవిస్తున్నామో అంతవరకు ప్రజలు చూస్తారు, కానీ నువ్వు దేవుని ఎదుట ఎలా ఉన్నా ప్రజలు చూడరు. మనం అనుకుంటాం వీళ్ళని బాగానే మేనేజ్ చేసాం. నువ్వు ఎంత మేనేజర్ అయినా, ఎన్ని మేనేజ్మెంట్లు చేసినా కూడా అక్కడ మాత్రం నువ్వేం మేనేజ్ చేయలేవు. ఏంటి పరిస్థితి? మేనేజ్ చేయడానికి అవకాశం లేదు అక్కడ నీ మాట ఎవరింటారో ఒక మాట చెప్పు. నువ్వు అక్కడ మనం ఏదైనా సాకులు అబద్ధాలు చెప్తే దేవుడు వింటాడా? మనం నోరు తెరవడానికి కొన్నిసార్లు అవకాశం ఉండి దేవుడు మాట్లాడుతూ ఉంటే, కొన్నిసార్లు ఏదో అక్కర్లేదు. మనం బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు, ఇంట్లో ప్రార్థనతో ఉండి బైబిల్ మనం చదువుతూ ఉన్నప్పుడు, మరి పదం వార్త ఇక్కడ దయచేసి ఎవరో అనుకోవద్దు, నాకు అనుభూతిని చెప్తున్నా, నా అనుభూతిని చెంపల మీద కొట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎవరో కాదు, వాక్యంలోంచి నేరుగా 2 చేతులు వచ్చి కొట్టినట్టు అనిపిస్తుంది. ఏం చేయాలి అప్పుడు? అంటే మనం ఏం చేసామో అది కళ్ళకి కట్టినట్టుగా వాక్యం మాట్లాడుతుంది, చూపించేస్తుంది. ముందు మాట్లాడటం కళ్ళ ముందు ఓ సినిమా చూపించినట్టు చూపించేస్తుంది. ఏం చేయాలి ఇప్పుడు? నాకు ఆప్షన్ లేదు. ఇంకా ఎవరో ఒక వ్యక్తిని అంటే అలా కాదు, నేను అందుకే అలా చేస్తా అంటొచ్చు. దేవుడు చూపిస్తాను. నేను ఇప్పుడు ఎవరికి ఏమని చెప్పాలి ఈ సమాధానం? నా దగ్గర సమాధానం లేదు. ఇప్పుడు ఒకటే ఉన్నది, ఎమ్మటే మోకాళ్ళ మీదకి పోవటం. సాయంత్రం చేస్తాను ప్రభువా, నడవదు. నీ మనసు అప్పుడు గద్దించబడింది. నువ్వు చేసిన ఒక తప్పు నీకు దేవుడు జ్ఞాపకం చేశాడంటే నువ్వు ఎమ్మటే సరి చేసుకోవాలి. అక్కడే ఒక వర్తమానం ఉన్నది, ఆయన రాకడను సూచించే ప్రకాశించే ఎర్ర దీపంలో ఒక వర్తమానం ఉన్నది. ఆ వర్తమానంలో ఒక మాట ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో
దేవుడు అందరితో పాటు నడిచాడు. అయితే ఆయన ఈ రోజు వరకు నీతో ఉన్నాడా లేదా అనేది చాలాసార్లు నీకు తెలియదు. అది ఉన్నాడా లేదా తెలియాలంటే ఒక్కసారి వెనక్కి చూసుకో నీ జీవితంలో అన్నాడు. ఏం చూడాలి వెనక్కి అంటే, నువ్వు ఎక్కడైతే తప్పో పాపమో చేసి దాన్ని ఒప్పుకోకుండా దాన్ని కవర్ చేస్తూ మేనేజ్ చేస్తూ తప్పించుకుంటూ నువ్వు వచ్చావో క్రీస్తు అక్కడ ఆగిపోయాడు అన్నాడు. ఎక్కడ ఆగిపోయాడు క్రీస్తు? ఇప్పుడు నేను మేనేజ్ చేశా అంటే నాతో నిజాయితీగా లేను, దేవుడు అక్కడ ఆగిపోయాడు. నేనేం నడిచేస్తాను ఉన్నాడు అనుకోని, ఇప్పుడు నేనేం చేయాలా? నీతో ఆయన రావాలంటే నువ్వు మళ్ళీ అక్కడికి పోవాలా, నువ్వు దాన్ని సరి చేసుకోవాలా, నువ్వు ఒప్పుదల కలిగి ఉండాలా. అప్పుడు మళ్ళీ ఆయన నీతో పాటు కలిసి నడిచేవాడై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు నేను వదిలిపెట్టాడా? లేదండి. మీరు జాగ్రత్తగా గమనించండి, ఆయన మనతో పాటు నడుస్తూ ఉన్నాడు. ఆయన మనం ఎక్కడైతే పాపం చేసావో దాన్ని మనం ఒప్పుకొని కారణం చేసి అక్కడ ఆగిపోయాడు, మనం వచ్చేసాం. ఇప్పుడు విడిచిపెట్టింది ఎవరు? మనమే. ఆయన ఎక్కడున్నాడు? నువ్వు ఎప్పుడు వెనక్కి తిరిగి వచ్చి దాన్ని ఒప్పుకుంటావా, నీతో పాటు నడుద్దామని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ రాత్రి నమ్ముతా ఉన్నా, ప్రభువైన యేసుక్రీస్తు నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరి కొరకు ఎదురు చూస్తున్నాడు. మనమందరం ఒకే విధమైన పాపం చేయకపోవచ్చు, మనమందరం ఒకే విధమైన తప్పు చేయకపోవచ్చు. మన స్థాయికి తగ్గట్టుగా, మన జ్ఞానానికి తగ్గట్టుగా, మన అవసరానికి తగ్గట్టుగా, మనకి అవకాశం దొరికిన దానికి తగ్గట్టుగా మనం తప్పులో పాపాలు చేస్తున్నాం. ఒప్పుకోనివి ఇంకా ఉన్నాయి. వాటి నుంచి మనం ఎలా తప్పించుకోవాలి? వెనక్కి వెళ్ళి ఆయన మళ్ళా కలుసుకోవటమే. అంతకుమించి మనకు వేరే అవకాశం లేదండి. ఎందుకంటే ఈ రాత్రి ఇప్పుడు మనం తీసుకోబోయే ఈ ప్రభురాత్రి భోజనం ఏంటంటే, ఇది ఒక బలి అర్పణ. ఒక బలి అర్పణ మనం తీసుకుంటున్నాం. ఒక బలి అర్పణ తీసుకొచ్చినప్పుడు గమనించండి, ఇట్స్ లైక్ ఎ సాక్రిఫైస్. యూ హ్యావ్ టు కీప్ ఇట్ క్లీన్. ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చి పస్కా బలి అర్పించాలంటే ఆ పస్కా గొర్రె ఎలాగుండాలి? నిర్దోషమైనది, నిష్కళంకమైనది. దానికి దెబ్బ ఉండకూడదు, గాయం ఉండకూడదు, అది రక్తం గారుతా ఉండకూడదు. నిర్దోషమైనది. దానిలో ఏ లోపల కానీ బయట కానీ ఏ వ్యాధి ఉండకూడదు. దాన్ని బలిగా ఇవ్వాలి. మరి ఈ రాత్రి మనం బలిగా ఇచ్చేది ఏంటంటే మన హృదయం అండి. మరి నీ హృదయం ఎలాగ ఉండాలి? ఈ రాత్రి ప్రభురాత్రి భోజనానికి వచ్చేసరికి ఇట్ మస్ట్ బి క్లీన్. ఆమేన్. యూ హ్యావ్ టు ప్రిపేర్ ఇట్. ఇప్పుడు ఆ గొర్రె పిల్లని తీసుకొచ్చినప్పుడు ఆ గొర్రె పిల్లని మనమే కడిగి శుభ్రం చేయాలి, దాన్ని రెడీగా ఉంచాలి, దాన్ని ముందే తీసుకురావాలా. కొంచెం మీకు కొద్దిగా టైం తీసుకుంటాను ఈ పూట, దయచేసి ఎవరేమనుకోవద్దు. ప్రకటన నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఉన్నది పస్కా బలి ఎలా అర్పించాలని. మీరు గొర్రె పిల్లని తీసుకొచ్చి ఆ తీసుకొచ్చిన గొర్రె పిల్లని మీరు ఏం చేయాలంటే 14 రోజులు మీ దగ్గరే పెట్టుకోవాలా. ప్రైజ్ ది లార్డ్. ఆ గొర్రె పిల్ల మీ దగ్గర పెట్టుకున్నప్పుడు ఆ గొర్రె పిల్లలో ఏ గాయం ఉండకూడదు, ఏ బాధ ఉండకూడదు, ఏ శోధన దాని లోపల ఉండకూడదు. రైట్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక చిన్న మాట అంటున్నా, ఒకవేళ ఆ గొర్రె పిల్ల ఆ బలి అర్పించడానికి ఇవ్వబడి ఆ పస్కా గొర్రె పిల్ల నీ హృదయమే అయి ఉన్నట్లయితే ఈ గొర్రె పిల్లని ఎప్పుడు సిద్ధపరచాలా? 14 రోజుల ముందు. మరి ప్రభురాత్రి భోజనానికి వస్తున్నప్పుడు నీ హృదయాన్ని ఎప్పుడూ సిద్ధపరచాలా. మాటలు అర్థమవుతున్నాయా? మనం ఎప్పుడు సిద్ధపరుస్తున్నాం? మోకాళ్ళ మీద కూర్చొని కాసేపట్లో అప్పుడు ప్రార్థన చేస్తా, అప్పుడు మనం ఒప్పుకుంటా ఉన్నాం అంటే రెడీమేడ్. ఇళ్లలో చాలామంది చపాతీలు చేయటం లేదండి. ఎందుకని? రెడీమేడ్ ఉన్నాయి. వాడు ఏం కలిపాడు? ఏమైనా కలుపుతాడు వాడు. అవునా? ఇన్స్టెంట్. మనకి రెడీగా ఉండాలి. ఇప్పుడు ఒప్పుదల కూడా ఏంటంటే అప్పటికప్పుడు వచ్చేయాలి. మీరేమైనా అనుకోండి, నాకైతే అది నడవదు, నాకు అవ్వదు అది. అప్పటికప్పుడు వచ్చే ఒప్పుదల నా దృష్టి ఒప్పుదల కానే కాదు. నువ్వు ప్రభురాత్రి భోజనం తీసుకునేటప్పుడు ఆ కాసేపటి ముందు చూడండి, మన కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయి? అప్పుడు వస్తాయి. నీ కన్నీళ్ళు రావడం తప్పు, నేను ఎత్తగట్లా, కానీ అదేదో ముందే వస్తే మేలు కదా అంటున్నా. ఈ రాత్రి ఎందుకు జ్ఞాపకం చేసుకొని ఆ తప్పుని తీసేమని అడుగుతున్నావు? నెల రోజుల టైం ఉంది కదా నీకు ప్రభురాత్రి తీసుకోవడానికి. అదేదో ముందు అడిగితే ఈ రాత్రికి ఎలా కూడా నువ్వు క్లీన్గా ఇక్కడికి వచ్చి ఉంటావు. నా ఆలోచన, నా ఉద్దేశం మీరు గమనించండి, విమర్శించాలని కాదు ఇది. నువ్వు ఇక్కడికి వచ్చేసరికి శుభ్రంగా ఉంటే మేలు కదా అంటున్నా. అంతేనా? కొద్దిమంది ఆదివారం ఉదయం అప్పుడు లేచి ఈరోజు ఏ బట్టలు వేసుకోవాలి చర్చికి ఎదుగుతూ ఉంటారు. శనివారం అంతా ఖాళీగానే ఉంటారు. ఏమైంది? శనివారం అంతా కుదరలా.
ప్రభురాత్రి భోజనానికి వచ్చిన ఆ ముందు కాసేపట్లో ఇప్పటికిప్పుడు నేను ఒప్పేసుకోవాలా. ఇంకా కొద్దిమంది కోపడు మాకండి దయచేసి ఇలాగ అంటున్నానని, నేను ఎవరిని విమర్శ చేయాలనుకుంటున్నా. ఆ రొట్టె ఆ ద్రాక్షారసం గ్లాసు ఇస్తాం, అప్పుడు ఒప్పుదలకు వస్తామంటారు. అది వాళ్ళు నాకెవరు పక్కనోడికి ఎవరు ఆ గిన్నె. ఎందుకని? ఇప్పుడు ఒప్పుదలకు వచ్చారు. సరే నువ్వు రావటం సంతోషమే, నాకు ఇప్పటికైనా వచ్చి అది కూడా నాకు సంతోషమే, కానీ ఎప్పుడు రావాలి అంటున్నా. అంటే నేనేమన్నానంటే, పోయినసారి ప్రభురాత్రి భోజనం తీసుకున్న దగ్గర నుంచి ఈ రోజు దాకా దాన్ని నువ్వు మోస్తానే ఉన్నావు, ఎందుకు నువ్వు మొయ్యాలి అంటున్నా. నీకెందుకు ఎక్స్ట్రా లగేజ్? పడేరాదా కింద, వదిలేరాదా పాపాన్ని, ఆ తప్పు ఇసిరేరాదా, దాన్ని కాలుతో తన్నేరాదా? నువ్వు ఎంత త్వరగా దాన్ని తన్నేసి నువ్వు బయటకు వచ్చావంటే నువ్వు అంత బలంగా దేవుళ్ళో ఉంటావు కదా. ఈ రాత్రి నువ్వు ఇక్కడికి వచ్చి ఒప్పుదల కలిగినప్పుడు ఆ ప్రార్థన నుంచి లేచాక, దేవుడు నాకు మనసులోంచి భారం తీసేశాడు, నా సంతోషం అన్నమాట. అయితే నువ్వు నెల క్రితం వదిలేసి ఉండాలి దాన్ని. అప్పుడు ఈ నెలంతా ఎలాగున్నావంటే నెలంతా నువ్వు భారం లేకుండా ఉండేవాడు కదా. ఎంత బలమైన ప్రార్థన చేసి ఉండాలి ఈ నెలంతా. అది నీ మనసులో ఉండటం వల్ల ఒక గిల్టీనెస్ నీ లోపల ఉన్నది. ఆ గిల్టీనెస్ వల్ల నువ్వు కొన్నిసార్లు పని సక్రమంగా చేయలేకపోయావు, సరిగ్గా నిద్రపోలేకపోయావు, సరిగ్గా తినలేకపోయావు, సరిగ్గా తాగలేకపోయావు, సరిగ్గా ఏ పని చేయలేకపోయావు, ఆలోచన సరిగ్గా చేయలేకపోయావు, నీ కుటుంబ సభ్యులతో కూడా సక్రమంగా ఉండలేకపోయావు. ఎందుకంటే అది నీ లోపల నీతో పాటు వస్తూ ఉన్నది. అది ఏదో విడిచిపెడితే నువ్వు ఎలాగ వదిలిపెట్టాలని ఈ రాత్రి నీకు తెలిసి వదిలిపెడతావని, కానీ దాన్ని ముందే విడిచిపెడితే ఎంత బాగుండను. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, ఆ గొర్రె పిల్లని ఎలాగైతే ముందుగా తీసుకొని సిద్ధపరిచారో, ఆ బలి ఇవ్వటానికన్నా ముందుగానే దాన్ని ప్రతిరోజు చెక్ చేస్తారు. మనం కూడా ప్రభురాత్రి భోజనానికి వచ్చినప్పుడు కాకుండా ప్రతిరోజు, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు అదే, నువ్వు ప్రతి దినము నిన్ను నువ్వు పరీక్ష చేసుకుని ఎడలా తీర్పు పొందకపోతావు. ఇదే కదా మరి గొర్రెపిల్ల అంటే. ప్రతిరోజు మనం బైబిల్ చదివి మళ్ళీ సరి చేసుకుంటా ఉంటే, ప్రతిరోజు ప్రార్థనలో మళ్ళీ సరి చేసుకుంటా ఉంటే, ఈ రాత్రి నువ్వు ప్రభురాత్రి భోజనానికి ఎలాగొస్తావు తెలుసా? సంతోషంగా లేడి పిల్ల వల్లే గంతులు వేసుకుంటూ వచ్చి ఎమ్మట లాక్కుంటావు చేతిలో నుంచి. అది క్రీస్తు యొక్క రక్తం అని నీకు తెలుసు, ఆయన యొక్క శరీరం అని నీకు తెలుసు. నువ్వు దాన్ని కొరకే సిద్ధపడి ఇక్కడికి వచ్చేవని కూడా తెలుసు. అది నీ ముందుకు వచ్చినప్పుడు అది ముట్టుకోవడానికి మనకి బాధగాను, భయంగాను, కంగారుగాను, ఆందోళనగాను, ఒక టెన్షన్గాను, ఒక కలవరంగాను ఉంటే అది నీకు మంచిగా ఉంటుందా? కానే కాదు. అదేదో మనం ముందే పడేస్తే మొత్తం అదంతా మొత్తం మూట కట్టండి, దాన్ని బయటపడేయండి. ప్రవక్త అంటాడు, నీ పాపాన్ని ఏదైతే ఒప్పుకున్నావో ఆ తప్పుని పాపాన్ని మొత్తం ఆయన ఒక మూట కట్టి దాన్ని మరుపని సముద్రంలో పడేస్తాడు, మళ్ళీ ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడు. ఇప్పుడు దేవుడు దాన్ని నిశ్చయడానికి రెడీగా ఉన్నాడు. అయితే మనమేం చేస్తున్నామంటే మనమే ఇష్టపడి మోస్తున్నాం, అంతేనా? నువ్వు మొయ్యాల్సిన అవసరం లేదంటున్నా ఈ రాత్రి. ప్రైజ్ ది లార్డ్. See, your heart is the original sacrifice. ఈ రాత్రి నీ హృదయమే అసలైన బలి అర్పణ అయి ఉన్నది. మరి ఇప్పుడు నా హృదయమే బలి అర్పణ అయితే, నా హృదయమే ఆ గొర్రె పిల్లగా నా నిమిత్తము వధించబడే, నా నిమిత్తము రక్తము కాచే ఆ ఒక అర్పణ నా హృదయం అయ్యి అంటే, ఇప్పుడు నా హృదయం ఎలాగుండాలి? క్లీన్, దాంట్లో మచ్చ ఉండొద్దు, మరకుండొద్దు, ముడతుండొద్దు, గాయం ఉండొద్దు, వ్యాధి ఉండొద్దు, ఏముండొద్దు. ఎలాగుండాలంటే వాక్యముతో నింపబడి ప్రార్థనా పూర్వకంగా వచ్చినట్లయితే. ఇట్ మస్ట్ నాట్ బి wounded. అది గాయాలై ఉండకూడదండి. కానీ ఇక్కడ కూర్చొని మనం అందరం కూడా మన హృదయాలు ఏదో ఒక సమయంలో ఎక్కడో చోట గాయాలు అవుతానే ఉన్నాయి. కుటుంబంలో గాయాలు అవుతాయి, బంధువుల్లో గాయాలు అవుతాయి, కొన్నిసార్లు చర్చిల్లో గాయాలు అవుతాయి, కొన్నిసార్లు వాక్యాలు గాయాలు చేస్తాయి, కొన్నిసార్లు ప్రార్థనలు గాయాలు చేస్తాయి, ఏదో రకంగా గాయాలు అవుతానే ఉన్నాయి. It should not be bleeded before the sacrifice. ఇదన్నిటికన్నా ప్రాముఖ్యమైనది. ఆ గొర్రె పిల్ల వధించడానికన్నా ముందుగా రక్తము కాచకూడదు, దాని నుంచి రక్తం కారకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి దాన్ని తీసుకొచ్చి చెక్ ద సాక్రిఫైస్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. పాత నిబంధనలో బలి అర్పణ ఒక కట్టడగా లేదా ఒక విధిగా రూపొందించబడినది. సహవాసం అన్న వర్తమానంలో ప్రవక్త మాట్లాడు, లాస్ట్ మెసేజ్ ప్రాఫిట్ చెప్పినది. నీటి బాప్తిజం కూడా ఒక విధి, అలాగే కాళ్ళు కడుక్కున్నట్టు కూడా ఒక విధి, అలాగే ప్రభురాత్రి భోజనం కూడా ఒక విధి. అలాగే పాత నిబంధనలో బలి అర్పణ ఒక కట్టడగా లేక ఒక విధిగా రూపొందించబడినది. ఈరోజు నువ్వు ప్రభురాత్రి భోజనం తీసుకోవడం కూడా దేవుడు ఒక విధిగా చేశాడు. బలి అర్పించడం ఎలాంటి విధో, ఈ రాత్రి నువ్వు ప్రభురాత్రి భోజనం తీసుకోవడం కూడా అదే విధి అంటున్నాడు. అంటే నువ్వు తప్పక దీన్ని చేయాలా. అయితే
జీవవృక్షంలో ప్రవేశించు హక్కును పొందుటకు వీలుగా ఆయన యొక్క విధులన్నిటినీ, ఆయన యొక్క కట్టడలన్నిటినీ, ఆయన యొక్క క్రమములన్నిటినీ, ఆయన యొక్క ఆజ్ఞలన్నిటినీ గైకొను వాడు ధన్యుడు. ఇప్పుడు మన జీవవృక్షంలోకి పోవాలంటే, పరలోక పట్టణంలో పోవాలంటే ఆయన మనకి అప్పగించిన ప్రతి కట్టడ చేయాలి, ప్రతి విధి చేయాలి. దాంట్లో బాప్తిజం పొందటం ఒకటి, ప్రభురాత్రి భోజనం తీసుకోవటం ఒకటి. అంటే కొత్త నిబంధనలో దేవుడు మనకి పెట్టిన కట్టడలో ప్రభురాత్రి భోజనం ఒక కట్టడై ఉంది. మరి ఈ కట్టడను నువ్వు భూమి మీద నెరవేర్చవలసి ఉన్నావు. ఎలాగ నెరవేర్చాలంటే దేవుడు చెప్పిన విధంగా, నీకు నాకు నచ్చిన విధంగా కాదు. ఆమేన్. ఒక బలిని సంఘమునకు మరియు ఒక ఆలయమునకు లేదా బలిపీఠం వద్దకు తీసుకుని వచ్చి ఆ తెచ్చిన నీ కానుకను, అనగా బలిగా అర్పించబడి గొర్రె పిల్లను నీ పాపముల కొరకు అక్కడ అర్పించుట మొదటిగా దేవుని యొక్క విధేయ ఉన్నది. తాను అపరాధి అని గ్రహించి ఒక యూదా సోదరుడు అతడు బలిపీఠం వద్దకు వెళ్ళును, తన యొక్క క్రొవ్విన ఎద్దును లేదా ఒక దూడను లేదా తనకున్న దానిని లేదా ఒక పొట్టేలును, ఒక గొర్రె పిల్లను, మరేదో తీసుకుని వచ్చును. ఒక యూదా సహోదరుడు తన మీద ఉన్న పాపం పోవటానికి ఆయన ఏం చేస్తాడంటే, సంఘానికి, యెరూషలేములో ఉన్న సంఘం దగ్గరికి ఒక గొర్రెనో ఎద్దునో తనకున్న తాహతను బట్టి తీసుకొచ్చి ఒక జంతువుని అక్కడ నుంచో పెడతాడు. రైట్. అక్కడికి నడిచి వచ్చాడు, శక్తి వంచన లేకుండా ప్రయత్నించి దేవుని యొక్క విధిని అతడు గైకొను. ఇప్పుడు మొట్టమొదటిగా అతను ఏం చేశారంటే, యెరూషలేము దగ్గరికి ప్రతి ఒక్క ఈ 12 గోత్రంలో ఉన్నవారు ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరంలో ఒక్క రోజున అక్కడికి రావాల్సిందే, ఒక్కసారి రావాలా. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, వచ్చినప్పుడు ఆ సంవత్సరం అంతా వాళ్ళు చేసిన పాపం నిమిత్తం ఒక బలిని అక్కడ తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ బలిని వధించాల. ఎలాగా? అతడు దాని మీద తన చేతునుంచును, దాన్ని యాజకుడి దగ్గర తీసుకొచ్చి ముందు పెట్టినప్పుడు యాజకుడు ఆ తీసుకొచ్చిన వ్యక్తి ఇద్దరు కలిసి ఆ గొర్రె మీద చేయబెట్టారు. తన పాపములను ఒప్పుకొనును. నిజమేనా? ఇప్పుడు ఆ గొర్రె పిల్ల ఎప్పుడు వధించాలి? పాపములు ఒప్పుకున్నాక. మరి రాత్రి మనం ప్రభురాత్రి ఎప్పుడు తీసుకోవాలి? కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిద్దాం, మనకు మంచిగా కనిపిస్తుంది కదా ఇక్కడ, కానీ కొంచెం ముందుకు వెళ్దాం. ఆ యాజకుడు గొర్రె పిల్ల మీద తన చేతులు ఉంచును, గొర్రె పిల్ల గొంతు కోయబడును, అతని కొరకు అక్కడది చనిపోయాను. అతడు దానిని అక్కడ ఉంచినప్పుడు ఆ చిన్న గొర్రె పిల్ల రక్తంలో గిలగిల తన్నుకొను, అతని చేతులు పూర్తిగా రక్తంతో వీడిపోను, ఆ రక్తం అతని మీద పూర్తిగా చిందును. ఏ గొర్రె పిల్ల అయితే వధించబడిందో ఆ వధించబడిన రక్తము ఏ వ్యక్తి అయితే తీసుకొచ్చి దానిపై చేతులు పెట్టాడో ఆ గొర్రెను వధించినప్పుడు ఆ రక్తం మొత్తం అతని మీద పడింది. ఇప్పుడు ఏం జరిగిందంటే, అతని నిమిత్తము పాప పరిహారార్థ బలి చెల్లించబడింది. ఎప్పుడైతే రక్తం మీద పడిందో, తాను పాపము చేసిన కనుక తన స్థానంలో ఏదో చనిపోయి ఉండవలసి ఉన్నదని అతను గ్రహించను. కాబట్టి తన మరణము కొరకు ఆ గొర్రె పిల్లను మరణమును అర్పించున్నాడు. చూసారా? ఆ గొర్రె పిల్ల అతని స్థానంలో చనిపోయాను. ఆ మనిషి దానిని యథార్థముగా అతని హృదయం యొక్క లోతులో దాన్ని జరిగించను. ఇప్పుడు బలి అర్పణ ఎక్కడ జరిగినది? ముందుగా ఉన్న గొర్రె పిల్ల దగ్గర జరిగినదా, ఈయన హృదయంలో జరిగినదా? రైట్. ఇంతవరకు జ్ఞాపకం పెట్టుకుందామా? చివరి వరకు అదే మరలా పునరావృతమైనది. కానీ ఇతను ఏం చేశారంటే, మొట్టమొదటిసారి ఆ గొర్రె పిల్లని తీసుకొచ్చి బలి అర్పించినప్పుడు అది ఇతని ముందు రక్తంగా చనిపోవటము, ఆ రక్తం అంతా మీద పట్టము, ఇతని మనసులో ఒక బాధ, ఒక గిల్టీనెస్ వచ్చింది. నేను తప్పు చేయబట్టకి చనిపోయిందని వచ్చింది. కానీ ప్రతి సంవత్సరం నన్ను తీసుకొచ్చి మళ్ళా ఇస్తున్నాడు. ఇప్పుడు అతని హృదయం ఎలా ఉంది? అంతేనా? చివరికి అది ఒక ఆచారముగా తయారగువలు కొనసాగినది. దేవుని యొక్క ఆజ్ఞ జనులకు ఒక పారంపరాచారమైనది. ఈ రాత్రి మనకు ప్రభురాత్రి భోజనం ఏమైనది? ఆచారమైనది. మరి ప్రవక్త ఏం చెప్తా ఉన్నాడు? సంవత్సరానికి ఒకసారి వచ్చినట్టుగా ఆచారం అయితే మరి నెల వచ్చే మనకేమైంది? ఇది లైట్ అయిపోయిందండి, దీని వెయిట్ తగ్గిపోయింది. ఏమన్నారులే పాస్టర్ గారు, ఏమన్నారులే ఈ నెల రాకపోతే ఏమన్నారులే. వచ్చింది పాస్టర్ గారి కోసమా? దేనికోసం వచ్చినట్టు? దేవుడి కోసం కూడా రాదు. బలి అర్పణ ఎవరి కోసం వచ్చింది? నా బలి అర్పణ ఇది. ఇప్పుడు ఎవరి కోసం వచ్చాము చర్చికి? ఎవరు సరిచేయబడాలా? ఎవరికి వాళ్ళు బీతో కలిపి నేను కూడా నా వరకు నేను సరిచేయబడాలి. ఇక్కడ నాలో ఉన్న ఎన్ని సరి చేసుకున్నానో బోధిస్తా, నాకు దేవుడికి ఒకరికే తెలుసా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అపోస్తలుడైన పౌలు అన్నాడు 1 కొరింథీ 5:7 మీరు పులిపిండి లేనివారు గనుక. ఇప్పుడు పౌలు గారు మనం దేంతో పోలుస్తున్నారు? మనం పులిసిన పిండి కలిగిన వాళ్ళని కాదంటున్నాడు ఆయన. అంటే ఎంత నమ్మకం పౌలు గారికి మన మీద.
క్రొత్త ముద్దగుటకే ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. లోపల ఉన్న పాపము, లోపల ఉన్న పాత ప్రాచీన పురుషుడు స్వభావము, నువ్వు దాన్ని మొత్తము ఒకే ముద్దగా చేసి బయటపడే, అంటే ఒక్కసారే బయటపడే అంటున్నాడు. ఎందుకంటే ఆ పాతది కొద్దిగా నీ లోపల ఉన్న, ఈ కొత్తది తీసుకుని దాన్ని కలిపినా మొత్తం పాతదే, మొత్తం పులిసిపోతుంది. అంటే నీ హృదయంలో ఏ చిన్నది ఇంకా నువ్వు అలాగే ఉంచి దాన్ని తీసుకొని బయటికి పోయినా, ఈ తీసుకుపోయిన కొత్తది ఏదైతే ఉండదో అది కూడా మొత్తం పాడవుతుంది. అవునా కదా? ఒక చిన్న మాట అడుగుతాను, కొద్దిమంది అసలు ఈ సంగతి తెలుసో లేదు తెలియదు మీకు, అయినా కూడా ధైర్యం చేస్తాను మిమ్మల్ని అడగటానికి. మీకు పాలు తోడేసే అలవాటు ఉందా ఎవరికన్నా? ఇక్కడ ఒకళ్ళిద్దరికన్నా ఉందా? మంచిది. ఎందుకంటే పాలు తోడేటువంటి భాస్కర్ గారు ప్యాకెట్లు కదా అమ్మేది అంటారేమో, అందుకని అంటున్నా. పులిసిన పెరుగుతో పాలు ఎప్పుడో తోడేస్తారా? వేయరు. మానేస్తారు. ఎందుకంటే పులిసిన పెరుగుతో పాలను తీసుకొచ్చి తోడేస్తే ఇవి కూడా పాడవుతాయి. అవునా? ఇది మన కళ్ళ ముందు జరిగేది, ఇళ్లలో తెలిసిందే, ప్రతి ఒక్కరికి తెలిసిందే మాట్లాడుతున్నాను ఈరోజు. మరి అదే నిజమైతే నువ్వు లోపల పులిసిన దాన్ని ఏదో ఒకదాన్ని కొద్దిగా పెట్టుకొని కొత్తది తీసుకొని లోపల పెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి? ఏ ప్రయోజనం లేదు. నేను కొత్తది తీసుకుని అనుకుంటానే దీన్ని కూడా పాడు చేసాం మనం. అవునా కదా? నా మాటలు అర్థమవుతుంది అనుకుంటున్నా, బాధ పెట్టట్లేదు అనుకుంటున్నా నేను. ఇంతేకాక క్రీస్తు అని మన పస్కా పశువు వధింపబడిను. ఈరోజు మన కొరకు వధించబడింది ఎవరంటే ప్రభువైన యేసు క్రీస్తు. ఆయనే మన కొరకు ఒక పస్కా పశువు వధింపబడ్డాడు. ఆ యోధా సహోదరు దాన్ని అప్పచెప్పిన తర్వాత చూడండి ఒక చిన్న మాట, సరే ప్రభువా ఇదిగో నా ఎద్దు, చూసారా అందులో ఎట్టి యథార్థత లేదు, దాన్ని అస్సలు గ్రహింపే లేదు. నా నిమిత్తం తీసుకొచ్చాను, ఈ గొర్రెపిల్లని అర్పించి, గొర్రెపిల్ల నాదే, చాలాసేపు అయింది నేను వచ్చి, నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నా, ఈ గొర్రెపిల్ల అర్పించేస్తే నేను వెళ్ళిపోతా. కానీ కాదండి, నీకు చర్చ్ కూడా అలాంటిది కాదు, ప్రభరాత్రి భోజనం అలాంటిది కాదు. ఎందుకు అలాంటిది కాదంటే ఇక్కడ నీ హృదయము సరిచేసేబడే వరకు నువ్వు ఆగాల. ఎందుకు మనం ముందే వచ్చి ప్రార్థన చేయమంటున్నామంటే కారణం నీ హృదయము సరిచేయబడాల. నీ బయట ఆలోచనలకి, ఇంటి దగ్గర ఆలోచనలకి, మానసిక ఆలోచనలకి, ఆత్మీయంగా బలహీనంగా ఆలోచనలకి, వాటన్నిటి నుంచి నీ హృదయాన్ని బయటికి తెచ్చి దేవుడికి అప్పగించాలంటే కొద్దిగా సమయం పడుతుంది. కాబట్టి ఇక్కడ మనం ప్రార్థనకి ఎక్కువ సమయం ఇచ్చినప్పుడు నువ్వు ఎక్కువగా సరిచేయబడేవాడిగా ఉంటావు. దేవుని నామానికి మహిమ. కాబట్టి గమనించండి, ఇప్పుడు ఆ విధంగా మనం ప్రభురాత్రి భోజనం తీసుకొని రాదు. ప్రభు యొక్క బల్ల యొద్దకు వచ్చినప్పుడును అలాగే ఉన్నది. ప్రభువా నా నిమిత్తం ఇది తీసుకొచ్చా, ఈ ఎద్దును తెచ్చా, అయ్యా పాస్టర్ గారు ఇదిగో ఈ గొర్రెను తీసుకొచ్చా, వదిచేయండి. ప్రభురాత్రి భోజనానికి వచ్చిన తర్వాత కూడా మనం అదే మనసుగాని కలిగి ఉంటే దానివల్ల ప్రభురాత్రి భోజనం తీసుకోవడం వల్ల నీకు ప్రయోజనం ఏమున్నది? ఆ స్వభావం నుంచి మనం పూర్తిగా బయటకు వచ్చే స్వభావాన్ని కలిగి ఉండగలము. ఉంటాము కాదు, ఉండగలము. ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్న దాని నుంచి నువ్వు బయటకు వచ్చి ఉండగల శక్తిని దేవుడు మన లోపల పెట్టున్నాడు. కాబట్టి ఏ బలహీనత మన దగ్గరికి రావటానికి వీల్లేదు. ఆమేన్. కాబట్టి గమనించండి, పాత నిబంధనలో జ్యేష్ఠగ్రంథంలో ఒక మాట మాట్లాడుతాడు. ఎందుకు వారు ప్రభురాత్రి భోజనం వద్దకు వెళ్ళుదురు? వస్తు సంబంధంగా మొదట గ్రహించండి. చిన్న రొట్టెను లేదా సోడా క్రాకర్ను తీసుకొని మరియు దాన్ని విరిచి ప్రభురాత్రి భోజనం చేయుదురు. పరిశుద్ధాత్మ హస్తములతో దానిని జరపవలసి ఉన్నాను. ఎలాంటి దాంతో మనం ప్రభురాత్రి భోజనం ఇవ్వాలంటే, ఇచ్చేవాడు కూడా ఎలాగ ఇవ్వాలంటే హృదయమంతుడితో ఇవ్వాలి. ఆయన చెప్తాడు చూడండి, పరిశుద్ధాత్మ హస్తములతో దాన్ని జరపవలసి ఉన్నాము. నీ చేతులు నా చేతులు కాదు, అది నీ దగ్గర తీసుకొచ్చేసరికి అది ఎలాగ ఉండాలంటే, తీసుకునే వ్యక్తి దాన్ని చూస్తున్నప్పుడు దేవుడే తీసుకొచ్చి నాకు ఇది ఇచ్చాడు. పరిశుద్ధాత్మ హస్తములు అంటే నీ హస్తాలు కావు. ప్రాఫిట్ చెప్పలేదు చాలాసార్లు. కొన్నిసార్లు మనకి ఆపరేషన్ కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు డాక్టర్ల చేతులను వాడుకుంటాడు అన్నాడు. అవునా? కొన్నిసార్లు ప్రార్థన చేయడానికి పాస్టర్ గారిని మీద చేతి పెట్టినప్పుడు దేవుడు పాస్టర్ గారి చేతులు వాడుకుంటాడు అంటున్నాడు. ఈ రాత్రి మనకి వింటున్నాం, పరిశుద్ధాత్మ హస్తములతో దాన్ని నువ్వు జరపవలసిన, అంటే నీ చేతులు కాదు, ఆ చెయ్యి దేవుడి చెయ్యి అయి ఉన్నది. ఆమేన్. అంటే మనం ఎంత బాగా ఉండాలా, ఇచ్చేవాడు ఎంత బాగా ఉండాలా, తీసుకునే వాళ్ళు ఎలాగ ఉండాలా అంటే ఇద్దరు ఒకే రకమైన ఆత్మలో ఉన్నప్పుడు ఆ కార్యము నిజంగా దేవుడి యొక్క క్రియ అయి ఉంటుంది. ఒక చిన్న సంఘటన చెప్తా, ముగిస్తున్నా నేను. ఒకసారి ప్రాఫిట్ చర్చ్లో నేను విన్న ఒక కథ మీకు చెప్తా ఉన్నా. ప్రాఫిట్ చర్చ్లో ఒక సహోదరు వచ్చింది, లిప్స్టిక్ వేసుకున్నది, మేకప్ అంతా ఉన్నది, అప్పుడే పార్లర్కి వెళ్ళి వచ్చింది. ఎక్కడికి వచ్చింది అంటే ఆమె ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి వచ్చింది. దగ్గరలో ఉన్న ఆర్సీఎం చర్చి సహోదరి ప్రభురాత్రికి వచ్చి లైన్లో నుంచి ఉన్నది. ప్రాఫిట్ చర్చ్లో ఒక
ప్లేట్లో చిన్న చిన్న గ్లాసులు పెట్టిస్తారు. ఆ గ్లాసులు పెట్టి తీసుకొచ్చి ఇస్తున్నప్పుడు అందరు లైన్లో ఉన్నారు, ఆమె కూడా లైన్లో ఉన్నది. అందరికీ ప్రాఫిట్ గ్లాసుల్లో పోసి అక్కడి నుంచి పంపిస్తామని సంఘ పిల్లలు తీసుకెళ్ళిస్తూ ఉన్నారు. అందరికి అలాగే వెళ్ళినది. ఆమె దగ్గరికి కూడా వెళ్ళినది. ఆమె గ్లాస్ తీసుకున్నది. అందరూ ప్రార్థన చేస్తారు. అలాగే వెళ్ళిపోయేసరికి ఈమె సడన్గా కింద కూర్చొని మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తూ ఉన్నది. అకస్మాత్తుగా ఏడుస్తుంది. ప్రభురాత్రి భోజనం రోజు జరిగే సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకని పరిశుద్ధాత్మ హస్తములు తను అంటున్నాను, దాన్ని మీకు చెప్తా ఉన్నా. అక్కడి నుంచి ఆయన ప్రవక్త కాబట్టి ప్రార్థించి దాన్ని ఇచ్చి పంపించాడు. తీసుకున్న వ్యక్తి అలాగే తీసుకుని పోయి ఉన్నాడు. ఇప్పుడు దాన్ని తీసుకుని అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె తీసుకుని ఏడుస్తూ ఉన్నది. ఏంటంటే ఆమె చెప్తున్నది, ఒక సాక్ష్యం చెప్తున్నది. నా పక్కన ఉన్నప్పుడు కూడా ఆ గ్లాస్ తీసుకుని నా దగ్గరికి వచ్చేటప్పుడు కూడా దాని లోపల ద్రాక్షరసం ఉన్నది. నేను తీసుకొని తాగుదాం అనుకునేటప్పుడు దాని లోపల లేదు. నేను పాపం చేసి వచ్చాను, అందుకే దేవుడు నాకు నా దగ్గర రానిలేదు. హల్లెలూయా. ఒక చిన్న సంగతి అంటే ఆమె ఇంటి దగ్గర ఏం చేసి వచ్చిందో అక్కడ ఎవరికి తెలియదు. ఆమె అదే మొదటిసారి రావటం. ఎవరికి తెలియదు ఆమె జీవితం ఎలా జమించిందో కూడా. ఇప్పుడు ఆమె తీసుకున్నప్పుడు ఆమె మనసుకి ఏం తెలిసిందంటే అందరికీ వచ్చింది, నా దగ్గరికి రాలేదంటే నేను చేసిన తప్పు దేవుడు చూసి నా దగ్గరికి ఇది రాకుండా చేశాడా అని ఎమ్మటి ఆమె ఒప్పుదలకు వచ్చి నేను పాపం చేసి వచ్చా, అందుకే నాకు ఇది జరగలేదు. అంటే ఒక ప్రభురాత్రి భోజనంలో ఒక చిన్న సంఘటన ఏం చేసిందంటే ఆమె ఒప్పుదలకు వచ్చేలాగా చేసింది. ఒక చిన్న సంఘటన గమనించండి. ఇస్కరియోతు యూదాని నేరుగా దేవుడు మాట్లాడితే ఏమి జరగల. ఇక్కడ ద్రాక్షరసం గ్లాసులో కనబడకపోతే ఒప్పుదలకు వచ్చింది ఆమె. నేను అంటున్నాను, ఇంతకన్నా దేవుడు మనతో ఏం మాట్లాడాలంటున్నా. ఒక్క మాట ఆమె చెవులు వినబడాల, కానీ ఒక కంటికి కనిపించి ఒక చిన్నది ఆమె ఏం తప్పు చేసిందో జ్ఞాపకం తీసుకొచ్చింది. ఎమ్మటం ఒప్పుదలకు వచ్చింది. నిజంగా ఆ ప్రభురాత్రి భోజనం ఆమె జీవితాన్ని మార్చిందా లేదా? నిజమేనా? మరి ఒకవేళ నిజంగా మనం కూడా భక్తి పరులం అయి ఉంటే ఈ రాత్రి ఆమె ఏ పాపం చేస్తుందో మనకు తెలియదు. ఈ రాత్రి మనం ఏం చేస్తాం మనకు తెలుసు. వ్యక్తిగతంగా నేనేం చేస్తాను నాకు తెలుసు. కాబట్టి వ్యక్తిగతంగా జరిగిన అన్నిటినీ ఈ రాత్రి మనం ఇక్కడే విడిచిపెట్టి వదిలిపెట్టి పోదామా? నిజంగా సిద్ధంగా ఉన్నామా? నిజంగానే. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.